చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని మందిరములో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలను జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యమును వినుచున్నప్పుడు మన జీవితాలు వెలుగుమయముగా మార్చబడాలి. ఉన్నత స్థలములో నుంచి అత్యున్నత సింహాసనంపై దేవుడు మనమును కూర్చుండబెట్టుకొని పరలోక రాజ్యములు తనతో కూడా నిలబెట్టుకోవాలని ఆశ కలిగి ఆయన ఇదంతయు జరిగిస్తూ ఉన్నాడు. సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్త కార్యములను చేయగలిగిన దేవుడు మన బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలని, నిశ్చలమైన పరలోకములో మనల్ని నిలబెట్టాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలో మనం ఎలా ఉండాలో, ఏ విధముగా జీవించాలో, ఎలాగ మనం నడుచుకోవాలో కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6, 7 ఈ 2 వచనములను జాగ్రత్తగా చదువుకుందాం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా బైబిలు లేఖనములో ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇక్కడ ప్రసంగి ఏమని మాట్లాడుతున్నాడంటే 5వ అధ్యాయం ప్రారంభంలో ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అక్కడ మీరు చదివినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాట చెబుతూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎందుకమ్మా దేవుని మందిరమునకు పోయినప్పుడు దేవుడు ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడంటే, దేవుని మందిరములో మనము నడిచే నడవడిక, మాట్లాడే మాటలు, చూసే చూపులు, ఆలోచించే ఆలోచన చాలా జాగ్రత్తగా ఉంది. రాత్రి మీ అందరికీ అహంకార దృష్టి గురించి చెప్పాను, విర్రవీగే తనం గురించి చెప్పాను, లెక్కలేని స్థితి గురించి మాట్లాడాను రాత్రి కాల సమయం. దేవుని దయ వలనే మనుషులకు అన్నీ వచ్చినాయి, కానీ నీ బలం వలన, నీ శక్తి వలన, నీ జ్ఞానం వలన, నీ అధికారం వలన ఏమీ రాలేదని గ్రహించాలని తెలుసుకున్నా. అయితే ఈ దినమంది మనకందరికీ ఏం చెప్తున్నాడంటే, దేవుని మందిరములోనికి వెళ్ళినటువంటి మనము ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, ఎలా పడితే అలా జీవించకూడదు దేవుని మందిరము. ఎందుకంటే సొలొమోను గారు మాట్లాడినటువంటి మాటను మనం చూసినప్పుడు ఎందుకంటున్నారు చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. అంటే ఇక్కడికి వచ్చింది మనం దేనికి? వాక్యము వినటానికి. బాగానండి, వాక్యం వినటానికి. మీరోజు మీ యొక్క వారమంతా నెలంతా కష్టపడి సంపాదించి తెచ్చిన ఆ ధనం వేయటానికి అది ఇక్కడికి వచ్చింది. మీరు అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా.
కానుకకు డబ్బులు లేవని ఫీల్ అయిపోతుంటారు. లేకపోయినా ఇబ్బంది లేదు, కూర్చొని వెళ్ళిపో. వాక్యము వినటం లేదని ఫీల్గా. ఈరోజు నేను వాక్యం వినలేకపోతున్నానని ఫీల్గా. ఎందుకంటే నువ్వు తెచ్చే దానికోసమే ఎవరు ఎదురు చూడాల, ఆయన చెప్పే దానికోసం నువ్వు వచ్చావు. అది ప్రసంగి ఇక్కడ మాట్లాడుతున్నారు. బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనోళ్ళు. బుద్ధి లేనోళ్ళు అంటే ఎవరు? అక్కడ చదువు, అమ్మాట చదువు, బాగా అర్థమవుద్ది. బుద్ధిహీనులు అంటే బుద్ధిహీనులు అంటే బుద్ధిహీనులు అంటే బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు అంటే ఎవరు? చెప్పాలి మీరు. ఎవరు? అది ఎవరు? బుద్ధి లేనివారంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు లేనివారు. ఇంకా చూడండి, బుద్ధి లేనివారంటే ఎవరు? అసలు ఆలోచించండి. ఎవరికైనా తెలుసా? ఎవరైనా అది అర్థమవుతుందా బుద్ధి లేనివారంటే? ఓకే, మీ అందరికీ కూడా ఓకే, మీ అందరూ అంతా కదా దానిలోనికి వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను. బుద్ధి లేని ప్రతి మనుష్యుడు పశువు ప్రాయము కలిగిన వాడు అని అర్థం. బుద్ధి లేని ప్రతి మనుషుడు ఎలాంటి వాడంట? పశుప్రాయుడు. పశుప్రాయుడు అంటే పశువు స్వభావము కలిగినోడు, బుద్ధి లేనోడు. అర్థమవుతుందా? ఎందుకంటే పశువులకి ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు పాప. అర్థమవుతుంది కదక్క, వాటికి తెలియదు. మనుషులకు చెప్తున్నాడు, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా అర్పణలు అర్పించుడు కంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను చేయాలని వచ్చిన నీవు మాట వినాలి. అది ఇక్కడ చెప్పేది. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, నీ నోటి మాట చేత, నోటి మాట అంటే నువ్వు మాట్లాడే మాటకి ఎంత విలువ ఉందో చెప్తున్నారు ఇక్కడ. నోటి మాట విలువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరికి తెలుస్తుంది అక్కడ నోటి మాట విలువ? ఆమేన్. ఊరికమ్మా, నోరు లేని వాళ్ళ దగ్గర పోయి అడగండి, వాళ్ళకి తెలుస్తుందా దాని విలువ ఎంత. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను, నోటి మాటలు ఎవరికి తెలుస్తుందో. మీరు బాగానండి, మీరు ఇంటి లోపల చిక్కుకుపోయారు, ఏదో ఒక ప్రమాదంలో గ్యాస్ లీక్ అయిపోయి చిక్కుకుపోయారు. బయట ఉన్న వాళ్ళని పిలుస్తున్నావు, నీ నోటిలో నుంచి మాట వస్తుంది కానీ అది బయటికి వినపడట్లా. నీ ఒంటిలో ఉన్న బలమంతా తరిగిపోయి నువ్వు మాట్లాడలేకున్నప్పుడు, అప్పుడు మాట్లాడటానికి తహతహలాడుతుంటావు చూడు, వాళ్ళకు తెలుస్తుంది దాని విలువ. ఐసీలో ఏదో కడుపులో బాధ ఉంటుంది చూడు, ఆ బాధ మనకు చెప్పాలని ఆలోచిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, నోటి మాట విలువ. మనకేం తెలుసు? నోరుందని ఎట్టబడితే అట్లా వాగేసుకుంటే ఎలా కుదురుద్ది? నోరుందని ఎలా పడితే అలా వాగకూడదు. నోరును అదుపు చేసి పెట్టుకోవాలి ప్రతి చోట. ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. ఆడ ఏమంటున్నారు చూడండి. రెండో వచనం, నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. అనాలోచన కంటే ఆలోచన లేకుండా మాట్లాడద్దు. దీనికి వచ్చి మీరు ఆలోచించి మాట్లాడాలి. ఏది కొడక ఆలోచన లేకుండా మాట్లాడితే ఏమవుద్ది? ఏమవుద్దక్క? ఏమవుద్దాం ఆలోచన లేకుండా మాట్లాడితే? చెప్పండి, ఆలోచన లేకుండా మాట్లాడితే ఏమవుద్ది? తన్నులు పడతాయి. నిజమిది, దెబ్బలు పడతాయని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇంట్లో భర్త దగ్గర ఎట్టబడితే అట్ట మాట్లాడితే బేడాపెడ వాయిస్తాడు, నీ ఇష్టం, జాగ్రత్త. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చా? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే నీకు ఆలోచన ఉండాలి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు కుక్కలాగా కై అని అరవటం కాదంటగా.
అరిసే ప్రతి ఒక్కరిని కుక్కలాగా పోయి పోయి అని అరవటం కదంట. ఎందుకు అంటారట? కుక్కని కదూ. అవునా కాదా? ఆలోచించి మాట్లాడాలి ప్రతి మాట కూడాక. నువ్వు మాట్లాడే మాటతోనే ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తావు. భర్త కోపంతో వస్తున్న నీ మాట వల్ల శాంతహీనుడు అయిపోవాలి. అత్తామామలు నీ మీద పగతో ఉన్న నువ్వు మాట్లాడే మాటను బట్టి వాళ్ళు శాంత హృదయులు కావాలి. కానీ ఆలోచన లేకుండా మాట్లాడతావు, దానికి ఏమొస్తుందంట? నిజమే. ఇప్పుడు మీరు చదివిన మాట అదే చూడండి కావాలంటే. 6వ వచనం చదువు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని. నీ దేహాన్ని దేనికి లోపరుచుతున్నావు అంటే నీ శరీరానికి దెబ్బలు పడేంతగా నువ్వు మాట్లాడొద్దంట. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4గోసారి కోపం వస్తుంది, చేతులు ఏముంటుంది అంత కొడతాడు. నన్ను కొట్టాడంటే నేను ఎందుకు ఊరక కొట్టడుగా, ఊరక కొడతారు రన్నమ్మ. అప్పుడప్పుడు మీరు అంటారు ఊరకనే కొట్టారంటారు, ఊరక ఎందుకు కొడతారు? ఊరక ఎందుకు కొడతారు తల్లి? మీ అందరికి బాగా అలవాటు అనమాట. ఊరక ఎందుకు కొడతారు? కొట్టటానికంటే ముందు ఒక కారణం ఉండి ఉంటుంది. ఏమిటి ఆ కారణము? నేనేమనలేదంటావు, ఏమనలేదు, ఏమనకుండా ఊరు కొట్టరు. నోటిని కంట్రోల్ పెట్టుకుంటే నీకేమీ ఇబ్బందులు ఉండవు. అర్థమవుతుందా? నోరు కంట్రోల్ ఉండదు. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నోరు ఉందనేసి ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ సంవత్సరం నుంచి చూడు దేవుళ్ళో నేను ఎలా ఉంటాను. నోరుందని ఎలా పడితే అలా వాగినవనుకో, దేవుడు దానికి తగిన శిక్ష మీకు ఇస్తాడంతే. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1వ తారీఖు ఎంటర్ అయిందంటే కళ్ళు మూసుకొని పరలోకంలో ఉన్న దేవుడు నీ ముందే నిలబడినట్టుగా దూతతో మాట్లాడినట్టుగా, ప్రభువా ఈ సంవత్సరం నేను ఎంత బాగా ప్రార్థనలో కొనసాగుతానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. చెయ్యగలిగితేనే మాట్లాడేదైనా. అప్పుడప్పుడు తమాసగా తప్పానంటారు. అప్పుడప్పుడు ఇంటికి ఎక్కడికైనా పోతారు పాపము. ఎవరైనా బాగాలేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు పోతుంటారు కదక్క. పోయినప్పుడు ఏమంటారు? ఏదైనా కష్టం వస్తే నాకు ఫోన్ చేయి అంటారు. మీరు కట్టకని కష్టం వస్తే నీకు ఫోన్ చేస్తారు. ఏదైనా నువ్వు ఊరక అంటే నువ్వేంద్ర ఏమంటే ఫోన్ చేసినావు? నువ్వు ఆశ చూపించి వచ్చావు, ఇప్పుడు నువ్వే ఆధారం అని వచ్చాడు. ఊరకూరు అనమన్నారు, నోరుందని ఏది పడితే అది వాగుతావా? వాగొచ్చక్క? వాగితే ఏమవుద్దంట? చదవండి, కింద చదవండి, అదే మాట్లాడు చదవండి. బాగా ఎంత బాగా మాట్లాడాడు చూడండి అక్కడ. బాగానండి. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచు. అంటే నువ్వు కష్టపడినంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు బట్టి. ఏం మాట్లాడుంటారు? దేవునికి నేను చూడు ఈ సంవత్సరం ఎంత చేస్తానన్నావు, ఏమి చేయలేదు, అందుకే నీదంతా దుమ్ములో కలిసిపోయింది. ఊరు చేయమన్నా దేవుడు ఏమన్నా ఒప్పుకున్నాడు? అడిగాడు అసలు? ఎవరు నన్ను అడిగాడా దేవుడు? నువ్వే అడిగి చేస్తానన్నావు. అప్పుడప్పుడు ఒప్పుకుంటారు మీరు చాలా మంది. ఏదో నోరు అంటే నోట్లో నాలుకుందని టక 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 ఒప్పేసుకుంటారు. ఎవరు ఒప్పుకోమన్నారు మిమ్మల్ని? ఏమంటారు తెలుసా? దేవుడా నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే నా జీవితాంతం నీ సన్నిధిలోనే ఉంటాను. ఆయన ఏమన్నా అడిగిండా? అడిగిండమ్మా? మరి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు అక్క? మనుషుల దగ్గర అందితే జుట్టు, అందకపోతే కాలు. దేవుడి దగ్గర పోతే తాడదేస్తాడు. నిన్ను ఎవరు అడిగాడు? నా మందిరములోనికి వచ్చి నిన్ను చెయ్యమని నేనేమన్నా అడిగానా? నువ్వే అడిగావు, నువ్వే చేస్తానన్నావు. చేస్తానన్న నువ్వు చెయ్యకపోతే నేను ఒప్పుకోనన్నావు. చేస్తానన్నావు, నువ్వు చెయ్యలేదు, అందుకే నీ కష్టమంతా ఏమైపోతుంది? ఇప్పుడు చాలా మంది మీరు అందరూ అక్క పాపం చాలా కష్టపడ్డారు కదా అక్క. మీరు అందరూ కష్టపడ్డారు, ఏంటికి పనికి రాకుండా పోయింది మీ కష్టం. ఎందుకు పనికి రాలేదా అనుకుంటే మంచి ధన్యులు. పనికి రాకుండా పోయిన వాళ్ళు ఆలోచించుకోండి. పైకి చెప్పుకోమని అంత బాగా చెప్పుకుంటాం అక్క. మరిచిపోయి కాళ్ళు నొప్పులు ప్రార్థన చేసుకున్నామంటే పోయి అంటే అందరూ చెప్పుకుంటాం. మనం ప్రార్థన చేసుకున్నామంటే కాళ్ళు నొప్పులు పోయి దేవుడు నాకు గొప్ప కార్యం చేశానంటాడు. నేను తప్పు చేయటం వల్ల నాకు 50,000 నష్టం వచ్చింది ఊరికని చెప్పుకుంటామా? మనం అంత మంచోళ్ళం. నేను ఈ తప్పు చేయటం వల్ల నాకు ఈ రోగం వచ్చింది, అందుకే దేవుడు నన్ను శిక్షించాడని ఎవరికైనా చెప్పుకుంటామా? అసలు చెప్పుకోం, ఎందుకంటే మనం అంత మంచి వాళ్ళం.
అందుకే ఇక్కడ ఏమంటున్నారు బాగానండి, నీ నోటి మాటల మీద నువ్వు నిలబడకపోతే, మా వెనక్కి తీసుకెళ్ళు, వెనక్కి కూర్చోపో, వెనక్కి కూర్చోపో, అక్కడ కూర్చోపో, వెనక్కి పండి. నీ నోటి మాటల మీద నువ్వు కరెక్ట్గా నిలబడకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంతే. ఎవరినైనా, అది మోసేనైనా, అది దావీదునైనా, అది యేసేపునైనా, అది పౌలునైనా, నీ నోటి మాట మీద నువ్వు నిలబడాలి. అర్థమైందా? నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాట్లాడేస్తారు చాలా మంది, ఏదేదో మాట్లాడుతుంటారు. అందరిలాంటి వాడిని కాదు నేను. నువ్వు రాయి దగ్గర, రప్ప దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర చెబుతా ఇండ్లా, నువ్వు నా మందిరంలోనికి వచ్చి చెప్పినప్పుడు నేను చెవులు నిర్మించిన నేను వినలేదనుకున్నావా? నేను విన్నాను. విన్న దాన్ని బట్టి నీకు శిక్షలేస్తాను. నేను అక్కడ చెప్పాను, ఏం చేయలేదంటే వినవు, వాటి వల్ల కాదు. నువ్వు ఇక్కడ జీవము కలిగిన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన చాలా కంట్రోల్గా ఉండాలి. ఊరకొరకనే మాట్లాడుతుంటారు, ఏది పడుతుంది. అప్పుడప్పుడు తొందరపాటు వాళ్ళు చెప్పేస్తుంటారు, పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకుంటుంటారు. నేను దేవుడు ఈ సంవత్సరం నాకు ఇది చేశాడు కాబట్టి దేవుడికి నేను ఇది చేస్తాను. నువ్వు చేయకపోతే ఆయన చేసుకోలేడా? దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ మనస్సును, నీ నోటిని తొందరపడనీయొద్దు. తొందర ఎందుకంత? అంత తొందర ఎందుకమ్మా? అనాలోచనగా పలకకూడదు. ఎందుకంటే నీ నోటి వలన, అంటే చూడండి అక్కడ మాట్లాడే మాట నిజంగా మార్చదినప్పుడు ఎంత బాగుందంటే, నీ దేహము శిక్షకు లోబడినంతగా, అంటే దేహానికి శిక్ష వచ్చేంతగా నీ నోటి నీ నోటి వలన జరగనీయద్దు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసు, మీరు అంటారుగా, నువ్వు మాట్లాడితే తన్నినట్టే మాట్లాడు, తన్నిసుకున్నట్టే మాట్లాడుతున్నట్టు. అంటే మాట్లాడితే తన బుద్ధి అవుతుంట వాళ్ళు మాట్లాడితే. ఎందుకని? వాళ్ళు మాట్లాడితే తన బుద్ధి అవుతుంట. ఎందుకనక్క? ఎందుకని చెప్పండి? నిజంగా చెప్తున్నాను. ఎందుకనంటే ఇలా మాటలు ఎట్టాటి అంటే ఎదుటి వాళ్ళు కొట్టకుండా కూడా కొట్టించుకునేటట్టు మాట్లాడుతారు. అప్పుడప్పుడు చాలాసార్లు ఉంటాయి. అంతగా ఉండకూడదు మనుషులు స్వభావం అన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో నుంచి మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము తీసారమ్మా? హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నిదానంగా చదవండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. ఆమేన్. ఒక జాగ్రత్తగానండి అక్క. కష్టపడి చెమటోర్చి రాత్రింబగులు నిద్రాహారాలు మానుకొని విస్తారముగా పంట పండాలని ఎదురు చూశారంట. కానీ ఎంత పండిందంట? ఎందుకక్క? ఎందుకు పండింది చెప్పండి పంట? తప్పు దేవుడిదా? తప్పు మనుషులదా? లేకపోతే తప్పు ప్రకృతిదా? మనుషులదే. ఎందుకు? విస్తారముగా, చూడండి అక్కడ రాయబడిన మాట, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. బాగానండి. బాగా పంట పండాలని, ఎక్కువగా పంట రావాలని నువ్వు కష్టపడి చేసినవంట అక్క. పాపం మీరు అందరూ చేసిన వాళ్ళు, మన అందరం చేశారు. ఇక్కడ రాస్తుంది మన గురించి కాదు, మళ్ళీ ఇశ్రాయేలుల గురించి. మీరు మన గురించి అనుకొని ఫీల్ అయిపోయారు. ఎక్కువగా పండాలని వీళ్ళు రాత్రింబగలు కష్టపడ్డారు. పంట కోసం ఎదురు చూస్తుంటే కొంచెమే పండిందంట. పండిన దాంతో తృప్తిగా ఉందామని అది ఇంటికి తెచ్చుకుంటే ఏమైందంట? ఇంటికి తెచ్చుకుంటే
చెదిరిపోయటం అంటే ఆ ఆ చెదరగొట్టడం అంటే అక్క అటు కొంచెం ఇటు కొంచెమా చెప్పండి మీరు ఏంది అసలు మీరు అసలు ఎల్లకాడ చూస్తే మీరు మాట్లాడుతుంటే నాకేంటి భయం వేస్తుంది ఏడేంది అసలు మాట్లాడారు మీరు ఎందుకక్క చెదరగొట్టడం అంటే ఏంది మీరు అప్పుడప్పుడు చేస్తుంటారు కదా ఇంటికాడ మీరు అందరూ గేడింగ్ చేసేవాళ్ళు కదా ఊరికన్నా అలవాటు అది గేడింగ్ రోజు అదే పని కదా కట్ట ఉప్పదీసిన తర్వాత చదరంగా పెట్టాలి ఆడ ఇసిరిసిరి కొడితే ఏమంటారు మీరు చిల్లా కొల్లేస్తాం ఎందుకు అంటారా అలాగనే తెచ్చిన పంట అంట చెదిరిపోయిందంట ఎందుకు ఓకే అవన్నీ పక్కన పెట్టండి చెదిరిపోవడం అంటే ఎలా చెదిరిపోయింది ఎందుకనేది నేను ఇప్పుడు చెబుతాను కానీ ఎలా చెదిరిపోయింది ఆమేన్ కరెక్ట్ చెప్పిన తల్లి ఇశ్రాయేలీలు కష్టపడి సంపాదించుకుంటే ఫిలిష్తీయులు వచ్చి తెసకపోయారంట నువ్వు కష్టపడి సంపాదిస్తే తెచ్చిన పంట ఇంట్లో పెడితే నువ్వు 500 రూపాయలు అంటే 200 ఇస్తాం అంటే సచ్చినట్టు ఇస్తున్నావు అంతే ఏడానికి సంతోషం లేదు ఏడానికి ఆనందం లేదు ఎందుకు ఇదంతా జరిగింది ఇప్పుడు చెప్పండి ఎందుకు జరిగింది మీరు అందరూ ఆలోచించండి పంట ఇంటికి వచ్చింది కొద్దిగా వచ్చిన దాని వల్ల తృప్తి పొందుదామంటే ఏసే రేటు 5 రూపాయలే ఇప్పుడు ఎందుకు ఇదంతా జరిగిందంటే ఎలాకో ఏందమ్మా వారు వస్తా ఏం చెప్పారంటే బాగానండి వస్తా ఏం చెప్పారంటే రాజా మేము వెళ్ళి ఇశ్రాయేలు దేవుని మందిరం కట్టడానికి మేమందరము వెళ్ళిపోతున్నాము కాబట్టి మేము ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని కట్టుకుంటామని వచ్చారమ్మ వాళ్ళందరూ కూడా వస్తా రాజు కూడా కొద్దిగా సంపదిచ్చాడు మందిరం కట్టడానికి రాజు అంతా కూడా సహకారం ఇచ్చాడు మొత్తం తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు మందిరం కట్టాలా ఇల్లు కట్టుకోవాలా చెప్పండి ఏందక్క నిజం చెప్పండి అక్క ఇక్కడ గురించి మాట్లాడలేదు ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాను ముందు మందిరం కట్టాలా ఇల్లు కట్టాలక్క మందిరమే కట్టాలి మందిరం కట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అందరూ ఎవరు కూడా మంచిగా మన అంత గొప్ప వాళ్ళు కూడా మందిరం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఉండటానికి చిన్న గుడారాలు వేసుకుందాం అనుకున్నారు ఉండటానికి ఉంటేనే కదా మందిరం కట్టేది ఉండటానికి చిన్న గుడారాలు వేసుకుందాం అన్నారు నలుగురు పోయిన ఏం చేసిర్రు 4 పరకలు 4 గుంజలు 4 పరదాలు 4 దంట్లు తెచ్చుకున్నారు ఇటు కడదామని అందరూ గుంత తీస్తే ఎట్టా కడుతున్నాం కదా పిల్లర్లు వేద్దామన్నారు ఎట్టా కడుతున్నాం కదా గొంజెందుకు పిల్లర్లు వేద్దామన్నారు ఇప్పుడు పిల్లర్లు వేశారు వరి పైన రేకులు ఎందుకు ఆ సపారం ఎందుకు స్లాబే పోసుకుందాం అన్నారు చేతిలో సొమ్ముంది కాబట్టి పిల్లర్లు వేశారు స్లాబ్ పోసారు అద్దాల మేళ వేశారు అంతా రెడీ చేశారు లోపల మొత్తం కూడా సలవరాతి రాళ్ళు నిలబెట్టుకున్నారు ఇప్పుడు లోపల పోయి బయట మందిరం కట్టడానికి రమ్మంటే ఎండ ఎక్కువ ఉంది మేము లోపల పండుకుంటామని నిద్రపోతున్నారు ఇప్పుడు వీళ్ళు ఆలోచించండి ఏమంటున్నారు బయట బాగా ఎండగా ఉంది సాయంకాలం కడదామన్నారు సాయంకాలం నిద్ర వస్తుంది రేపు కడదామన్నారు సలవరాతి వేసిన సరంబి వేసిన ఇళ్లలో పడుకున్న ఇళ్ళు బయటికి రావటం మర్చిపోయారు ఇప్పుడు వీళ్ళు చేసిన పని అంతా కరెక్టే తప్పేమి లేదు వాళ్ళల్లో వాళ్ళు వచ్చింది దేనికోసం దేవుని మందిరం కట్టడానికి సంపద తెచ్చారు తెచ్చిన సంపద అంతా కూడా ఒక దిక్కు దాచిపెట్టారు ఇది మందిరానికే ఖర్చు పెడదామన్నారు అయితే మందిరం కట్టాలంటే మనం ఉండటానికి వండుకోవటానికి ఒక గుడారాలు వేసుకుందామన్నారు గుడారాలు కొంచెం ఏమైనవి చూడండి కావాలంటే 3వ వచనం చదవండి అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమగు ప్రవక్తేగు హగ్గాయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా ఆమేన్ ఈ సమయం ఎక్కడ ఉండాలి మీరు మందిరం కట్టే టైంలో మీరు ఇళ్లలో పడుకొని నిద్రపోతారు అంటే అక్కడ రాజుకి ఏమని మాట చెప్పొచ్చారు అఖిళ్ళు అనేనా లేకపోతే ఇంకేమైనా చెప్పారక్క నిజంగా అదే చెప్పింటారా అమ్మా మీరు జాగ్రత్తగా వినండి రేపు పొద్దున మీకు ఒక గంట టైం ఉంటుంది లేకపోతే రేపు 2 రోజులు టైం ఉంటుంది సోమవారం నుంచి మా శనివారం దాకా పోయి కూర్చుని ఆ పిల్లలతో ఆడుకుని తప్పులేదు మీకు టైం బాగుంటుంది ఇంటికాడ ఏం పనులు ఉన్నాయి ముఖ్యంగా
ఈ మందిరంలోనికి వచ్చే వరకు ఆ వేస్ట్ చేయగలటాయా? బాగా చెప్తున్నాను, ఎవరికైనా ఏమో ఇబ్బంది అది. కావాలని చూడండి, ఏ పని చేసేటప్పుడు కూడా మీ పిల్లలు ఆటం రాదు, దేవుని మందిరానికి వస్తేనే ఆటం అవుతారు మీ పిల్లల మీద. షాపింగ్ పోయినప్పుడు ఆటం అవుతారమ్మా? ఎప్పుడైనా అడ్డమయ్యారా షాపింగ్ చేసేటప్పుడు? పక్కన కాదు. ఎందుకు? కుక్క కదా. దేవుడి దగ్గరికి వస్తే ఇదే దేవుడు అయిపోయాను పిల్లలు. అందుకే వాళ్ళ మీద ప్రేమను పెంచుకోవద్దండి, ఏడిపోతారు రేపు మిమ్మల్ని. చూసుకోవద్దని చెప్పట్లా, ప్రేమను పెంచుకోవద్దు అంటున్నాను. చూసుకోవటం వేరు, ప్రేమ పెంచుకోవటం వేరు. దేవుని కంటే ఎక్కువ దేన్ని చూడొద్దు. కాబట్టి బాగా నేను చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మందిరం కడదామని రెడీ అయ్యి వచ్చారమ్మా. వచ్చిన వాళ్ళందరిలో ఒకే సంకల్పం ఉందా, వేరు వేరు సంకల్పం ఉందా? అందరిలో ఒకే సంకల్పం, అందరూ ఒకే నిర్ణయం తెచ్చారు. ఇప్పుడు మాట పలికారు, అనవసరంగా నోటి మాట చెప్పారు. యాడికి పోతున్నారంటే ఏమని చెప్పొచ్చారు? అంతే చెప్పారు. ఏమని చెప్పారక్క? అక్క మీరు ఏమనుకోవద్దు దయచేసి, మన అందరం కదా. మీరు ఎవరైనా మీ ఇంటికాడ ఉన్న వాళ్ళు మీరు ఇట్ట అంటే ఏమనుకోవద్దు. అంటే నేను కూడా చెప్తున్నాను, ఇట్లా బైబిల్ తీసుకొని బయటకు వస్తుంటే యాడికి అక్క పోతున్నట్టు ఏం చెప్తారు? మందిరానికి పోతున్నాము, చర్చికి పోతున్నాం. ఎందుకు పోతున్నారంటే ఏం చెప్తారు? వాక్యం వినటానికి అంతే చెప్తారా, లేకపోతే ప్రార్థన చేసుకొని వస్తామని చెప్తారా? ఏదో ఒకటి చెప్తారుగా. అవును, చెప్పారా లేదా? ఎవరన్నా మీరు నిద్రపోతానికి పోతున్నామని చెప్పోళ్ళు ఎవరన్నా చేయొద్దండి, చేయొద్దని చెప్తున్నాను. ఇది సీరియస్, నేను చెప్పే జూ కాదు, నిజంగా చెప్తాను, సీరియస్. ఎవరన్నా చెప్తారా? నువ్వు అక్కడ చెప్పొచ్చింది ఏంది, ఇక్కడ చేసేది ఏంది, అది దేవుడు అడిగేది. నువ్వు అక్కడ ఏం చెప్పొచ్చాడు? మందిరం కట్టడానికి పోతున్నానని చెప్పొచ్చావు. ఈడ సరంబి వేసి ఎండల్లో పట్టుకొని నిద్రపోతున్నావు. ఇప్పుడు దేవుడు నీ పంటను, నీ కష్టాన్ని, నీ జీవితాన్ని ఏడిపించాలా లేదా? అక్కడ చెప్పొచ్చింది ఏంది నువ్వు? ఆయన పంపించాడు. ఎందుకు పంపించండి ఆయన? ఆయన ఎందుకు పంపించారు? రాజు మందిరం కట్టడానికి అంటేనే పంపించాడు. ఎవరో పంపిస్తాడా? మందిరం కట్టడానికంటే ఆయన కూడా ఊరంటే భయము, దేవుడు అంటే భయం. అమ్మో, దేవుని మందిరాన్ని కట్టడానికి వీళ్ళు పోతున్నారు, వాళ్ళని పంపించకపోతే నా రాజ్యం పాడైపోద్ది, మందిరం కట్టడానికి పంపిస్తున్నానని వాళ్ళని మందిరం కట్టడానికి పంపించారు. వస్తుంటే వాళ్ళు ఏమన్నారు? ఉచ్చి చేతలతో ఏం పోతారులే, ఇదిగో కొద్దిగా డబ్బులు తీసుకుపోమన్నారు, బంగారము కానుకలు మొత్తం పిచ్చి పిచ్చికి ఇచ్చాడు. అవి గుర్రాల మీద వేసుకొని, రథాల మీద వేసుకొని తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ తెచ్చిన తర్వాత ఖజానా గది ఒకటి ఉంటుంది. ఆ ఖజానా గదిలో మొత్తం పెట్టారు, దాని మీద ఒక అధికారిని ఉంచాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే మందిరం పునాది ప్రారంభించారు. మందిరం పునాది ఎన్ని రోజులు పట్టుద్ది వేయటానికి? ఎన్ని రోజులు పట్టుద్ది అక్క? మినిమం 5-6 సంవత్సరాలు పట్టే తట్టు ఉంటుంది అక్కడ. అదెంత మామూలు మందిరం అనుకున్నావా? ఎందుకు అక్క 5-6 సంవత్సరాలు? బాగానండి. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ పొలం పనులు చేసేవాళ్ళు కదా. ఏంటంటే మా దగ్గరికి వస్తాడు, మీకు ఈ చెబుతాను కదా అర్థం, ఇదే చెబుతా అర్థం మధ్య. మా అక్క పాపం ఏం చేస్తుందంటే పని చేయడానికి పొద్దున్న 5 గంటలకు లేచింది, అన్నం వండుకుంది, రెడీ చేసుకుంది, క్యారేజ్ పెట్టుకుంది, భుజాన కండ వేసుకుంది, ఉరుకుతుంది, పరుగులు తీసుకుని ఆడికంటే పనికి పోతానండి. అడిగి బాగానే కొంచెం ఎండ వచ్చింది, మా చక్కటి చేప చెట్టు ఉంది, వాళ్ళకి గట్టునే దుప్పడు పడుచుకొని పండుకొని నిద్రపోయింది. వచ్చింది సాయంత్రం ఇంటికి. మధ్యాహ్నం పోతున్నది, సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చుంది. ఎన్ని రోజులు పట్టింది నీకు కలుపు అయిపోయాక? ఎన్ని రోజులు పడుతుంది అక్క? తీసేది ఇప్పుడు అమ్మ, నిద్రపోయి వస్తుంటే అడిగిపోయి. ఇప్పుడు ఆయన వచ్చి ఏంది రోజు ఉదయాన్నే వస్తున్నావు, సాయంకాలం వస్తున్నావు, కలుపు తీయట్లేదంటే నేనేమో ఊరకిన్నానా, నేనేమో నేనేది అని అంటున్నావు. ఏం చేసావు నువ్వాడ? ఇలా చేస్తే 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా పట్టుద్దిగా. ఇప్పుడు వీళ్ళకి మందిరం పునాది వేయటానికి 50 సంవత్సరాలు పట్టుద్ది. పని చేస్తే కదా అక్క, పని చేస్తే కదా. మామూలుగా అయితే మందిరం పునాది 1 గంటలో వేయాలి. పునాది అంటే ఏంది? శంకుస్థాపన అంటే 1 గంట జరుగుతుంది, పెద్ద గుకులు కాదు, గంటలు వేయాలి. ఇప్పుడు ఏమనుకున్నారు వీళ్ళందరూ కూడా? ఖజానాదారు దగ్గరికి వెళ్ళి ఇదిగో మనం ఏం చేద్దామంటే మందిర పని నిర్మాణానికంటే ముందుగా గుడారాలు వేద్దామన్నారు. గుడారాలు వేసుకోవాలి. ఎక్కడికైనా మీరు ఎక్కడికైనా ఊరినైనా ఇల్లు కట్టడానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ ఉండటానికి నివాస స్థలం ఏర్పరచుకున్నారు. అదే ప్రసాద్ ఖచ్చితంగా ఈ పాకాలు కానీ ఏ అయినా చిన్న చిన్నవి కనీసం పరదాలతోనే కట్టుకుంటారు, మనం ఉండాలి కదండి. వీళ్ళని కూడా ఏమన్నారంటే మీరు ఇక్కడ శాశ్వత కాలం ఉండేవాళ్ళు కాదు కాబట్టి, మీరు కాదు కాబట్టి ముందు మీరు ఏదో ఉండటానికి ఒక స్థావరం ఏర్పట్టుకొని మందిరం పని రెడీ చేయమన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మందిరం పని రెడీ చేయడానికి పోతే ఒకడేం చేశాడు? మోరలో కొంత తీశాడు, కర్ర బాతాడు. ఇంకొకళ్ళు ఏం చేశాడు? 2 అడుగులు ఎడల్పున నడుములో కొంత తీసి అంటున్నాడు. ఎందుకురంటే గుడారం వేసుకొని అన్నాడు.
ఒరే వాడు నేనేంది ఎంత చిన్నది తీసుకుని ఇంత పెద్దదంటే, నీ ఇష్టం అన్నాడు, గట్టిగా ఉండాలి కదా అన్నాడు. ఈడు కూడా వాడిని చూసి ఎంత తయారు చేశాడు. ఇప్పుడు పోయారు, ఎంత ఖర్చు అయిందో ఖర్చు చెప్తున్నారు. నాకు 10,000 కావాలి, 20,000 కావాలి, 50 కావాలి, ఇవ్వాలి కదా, వాళ్ళు ఇవ్వాలి. ఈ ఖర్చు తెస్తున్నాడు, తెచ్చిందంతా కూడా ఇల్లులు కట్టుకోవడానికి సరిపోయింది. ఇప్పుడు మందిరం కట్టడానికి డబ్బులు వాళ్ళ దగ్గర. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఏం చేశారంటే పంట పండించి మందిరాన్ని కట్టాలనుకున్నారు. పంట చేతికి రావటంలా. అందుకంటున్నాడు ఇక్కడ, యెహోవా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో పండుకొనుటకు ఇది సమయమా? దేవుని రాకడ సమీపించి ఉన్నది, నాశనానికి దరిదాపుల్లో ఉన్నారు. అంత్య దినాలు సమయం అంటున్నాము. ఒక పక్క తుఫానులు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క యుద్ధాలు, మరో పక్క మన కళ్ళ ముందే మనుషులు చచ్చిపోతుంటే నువ్వు తిని తాగి తందనాలాడి నీ యొక్క ఇష్టం ఆ రాజ్యంగా ఉండుటకు ఇది సమయమా? గెహాజీతో ఎలీషా అన్న మాట ఇదే కదక్క. పండ్లను, వనములను, ద్రాక్ష వనములను, ద్రాక్ష తోటలను, దాసీలను సంపాదించుకోవటానికి ఇది సమయమా? మరి ఇది దేనికి సమయము? దేనికి సమయమమ్మా? ఆమేన్. దేనికి సమయము? మందిరము కట్టడానికి సమయం ఇది. మందిరము కట్టడానికి సమయం ఇది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మందిరము కట్టడానికి వచ్చిన నీవు మందిరాన్నే కట్టాలి. మందిరం పని అయిపోయిన తర్వాత ఏ పని ఏం చేసుకో, తప్పులేదు. నువ్వు వచ్చింది దేనికోసం? మందిరము కట్టడానికి వచ్చావు. నువ్వు ప్రార్థనకు వస్తానని చెప్పావు, ప్రార్థనకు వెళ్ళి వాక్యమిని వస్తానని చెప్పి నువ్వు ప్రార్థనకు వచ్చి వాక్యమిని వెళ్ళాలంటే నిద్రపోవటానికి ఇది టైం కాదు. నిద్రపోవాలంటే ఇంటికాడ కూర్చొని నిద్రపో, తప్పులేదు. మిమ్మల్ని ఎవరైనా మీ ఇళ్ళ కాడికి ఏ రోజైనా వచ్చి నేను ఎందుకు రాలేదని అడిగినానా? ఎందుకు అడగలేదు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదమ్మా? ఎందుకు అడగలేదు? బైబిల్ ఏం చెప్పింది? తప్పిపోయిన దాన్ని తోలుకొని రండి, కుంటి దానికి కట్టుకట్టండి, బాగులేని దాన్ని బాగు చేయమని చెప్పింది కదా. మరి వాక్యమేం తెలియనట్టుగా ఏం లేం కదా, మరి ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగటం లేదంటే, బాగానండి, బాధ్యత లేని పనులు కాదు మీరు. అర్థమైందా? బాధ్యత లేని అడగాలి, బాధ్యత ఉన్నోడిని అడగకూడదు. అడిగితే ఏమంటారు? ఆమేన్. అబ్బా, ఎంత బాగా చెప్పారక్క మీరు, ఎంత బాగా చెప్పారక్క. మాకు తెలుసులే, నువ్వు అడగాల్సిన పని లేదు, మేము ఎప్పుడు రావాలో మాకు తెలుసులే, అందుకని అడగకూడదు. లోకములో పాడైపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, ప్రార్థనకు రాయా బాగుపడతావా, మాట వింటాడు. మందిరానికి వస్తున్నానని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరికి అడుగు, ముందు నీ చూసుకో, తర్వాత నాకు చూద్దామంటారు. నీకు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్న, తెలుసో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఏ పనిలో ఉన్నాళ్ళక్క? ఇల్లులు కట్టుకునే పనిలో ఉన్నోళ్ళక్క. వాళ్ళ దగ్గర పోయి మందిరం కడతారు రమ్మంటే ఏమంటారు? ఏమంటారమ్మా? ఏమంటారు చెప్పండి, ఇప్పుడు మాకు తెలుసు అంటారా? ఒక్కటే వాళ్ళు చెప్పే మాట అక్క, మీరు బాగా ఒక్కటే చెప్తారు, ఇప్పుడే దర్వాజు లేపాను, 2 రోజులు అయితే స్లాప్ అయిపోద్ది, తర్వాత వస్తా. స్లాప్ అయిపోద్ది నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉందాక మీ ఊరికన్నా? స్లాప్ అయిపోయేలోపు ఇల్లు మళ్ళీ కూలబడితే మనం చెప్పే పని ఇదే, ఇప్పుడే దర్వాజు పెట్టాను, 4 రోజులు ఆగిన తర్వాత నాకే పని లేదు. ఊరు చెప్పారు, నువ్వు చచ్చేదాకా నీకు పని ఉంటుంది, నేను చచ్చేదాకా నాకు పని ఉంటుంది. ఈ కట్టె కాటికి పోయేదాకా పని లేకుండా ఉండదు. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? పని ఉన్నదని చెప్పేశారు, మందిరం కట్టడం మానేశారు. మందిరం కట్టడం మానటం వల్ల ఎవరికి బాధ? దేవునికి బాధ, వాళ్ళకి ఇబ్బంది. మీకు తెలుసో తెలియదు, భర్తను పట్టించుకోకపోతే నీ ఇంటి నిండా చాలా మంది వచ్చి ఉంటారు. నువ్వు భర్తను పట్టించుకోకపోతే భర్తకి ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి బాధపడుతున్నాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? బాదుతాడని చెప్పండి. బాధపడ్డు బాదుతాడు, తొక్కుడు చెక్క బొక్కుడు చెక్క బాదుతాడు.
నీకు ఇంతమంది అయితే నన్ను పడుచుకోకుండా నా బో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు ఏంది? నువ్వు అన్నిటిని చూసుకుంటున్నావు, అసలు ఆయన పడుచుకోవట్లా, తెలుసో తెలియదు మీకు. అన్నిటిని చూసుకుంటారు, అసలు ఆయన పడుచుకోవట్లా. అందుకేనంట విస్తారమైన పంట వత్తదని కళ్ళతో ఎదురు చూస్తున్నామంట. కొంచెమే వచ్చిందంట. వచ్చే దాంతో బాకీలు తీరుద్దాం అనుకున్నామంట. నీ బియ్యానికే సరిపోలేదంట నీ డబ్బులు. బాకీలు ఎప్పుడు తీరుతావు? అప్పుడు ఏమంటారు తెలుసుడు, మా పంట అంతా వీళ్ళు దోచుకున్నారంట. ఎవరు? ఆ వాళ్ళకి ఫిలిస్తీన్లు. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు? ఎవరు? దళారులు. అప్పుడప్పుడు చెబుతుంటారు ఇక్కడ బేరం వాళ్ళని, 30 ₹60 నువ్వు ₹70 అమ్ముకుంటావు, ₹80. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? పంట పండించిన వాడు సగం రేటు, ఆడ కూర్చొని అమ్ముతున్నాడు చూడు నీ మిరగాయలను, వాడికి సగం రేటే. వాడు వరకు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాడు. నువ్వు పైన కష్టపడి చెమట చిన్ని చేసి తీసుకుపోయి వాడు ముందు పెడితే నీకు ₹20, వాడికి ₹20. లెక్క మొత్తం చూస్తే అదే ఉంటది. నీవు ఆడ కూర్చున్నందుకు కూడా వాడు ఏం చేస్తాడు, అద్దె కట్టుకుంటాడు. నువ్వు కూర్చున్నందుకు కూడా అద్దె ఉంటుంది తెలుసు వాడి కాడ. మీరు అంటారు మాకు కూర్చున్నది ఎందుకు అంటే వేస్తాడు, నీకు తెలియదు. నువ్వు ఇచ్చిన డబ్బులకి రూపాయి వడ్డీ అంటాడు, నువ్వు పెట్టిన స్థలానికి అద్దె, వాడు వేసిన ఫ్యాన్కి అద్దె, వాడి అమ్మినందుకు అద్దె, 3 రోజులకి ఎంత అని మొత్తం చెప్పి ₹1,00,000 వచ్చినాయి, 70,000 పుని నీకు రావాల్సిన 30,000 అంటాడు. ఇట్ట తిరిగిపోతాయి కళ్ళు పైకి. ఏంద్రా ఎంతనంటే ఉదిబిడితే ఉండు, లేకపోతే లేదు. ఎందుకు పోయిందంటే నీ సొమ్ము నీది కావాలంటే నువ్వు దేవునికి మాట ఇచ్చి తప్పిపోయావు. దేవునికి మాట ఇచ్చావు. మనుషులకు మాట ఇస్తే ఇబ్బంది లేదక్క, మనుషులు ఉంటారు పోతారు. దేవుడికి మాట ఇచ్చి, అందుకని దేవుని సన్నిధిని నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట జాగ్రత్త. అనాలోచనగా మాట్లాడటానికి తొందరపడవద్దు. అందుకేమన్నాడు, ఏమంటారు చూడండి ఇక్కడ, సరంబి వేసిన ఎండలో ఏమంటారు చదవండి అమ్మ. నివసించుటకు ఇది సమయమా? 2వ వచనం చదవండి తల్లి, 2వ వచనం చదవండి, ఏమనుకోవద్దు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారు. ఏమని చెప్తున్నారంటమ్మా? అంటే సమయం రానప్పుడు మీరు ఎందుకు వచ్చి రాను నుంచి ఇడికి? బాగా అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి? ఆ రాజు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది దేనికి? మందిరం కట్టడానికి. మందిరం కట్టడానికి వచ్చింది మీరు, సమయం ఇంకా రాలేదని చెప్పడం మీద నాకు అర్థం కాల. వచ్చిందే మందిరం కట్టడానికి, సమయం ఇంకా రాలేదంటే టైం ఇచ్చింది దేనికి నీకు? మందిరం కట్ట. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? టైమే లేదంటున్నావు. మరి ఇంకేం చేయాలి? ఇంకా అవన్నీ మీరు మీరు ఊహించుకోండి, అవి నేను చెప్పకూడదు. టైం లేదంటున్నారు. ప్రతి దానికి టైం ఉంటుంది కానీ దేవుని మందిరానికి టైం లేదన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? టైం ఇచ్చినోడు నువ్వు చేసిందంతా వేస్ట్ చేస్తే అప్పుడు బాగుంటుంది దేవుడికి. అందుకేమన్నాడు, నీ కష్టార్జితం ఏముందంట? చదవండి అక్కడ ప్రసంగి గ్రంథము. మీరు ప్రసంగి గ్రంథంలో ఉండాలి, బాగా ఉంటారు. భలే రాశాడు ఆయన, చాలా చక్కగా రాశాడు. 5:7 ప్రసంగి గ్రంథము 5:7. నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. ఎవరు వ్యర్థం చేసింది నీ కష్టాన్ని? నువ్వే దేవుడి మీద పెడితే ఆయన ఒప్పుకోడక్క. నువ్వు ఏ పనికి పోతావో ఆ పని చేయాలి, అంతేనా కదక్క? ఏ పనికి పోతావో ఆ పని చేయాలి. అప్పుడప్పుడు కొంతమంది పనికి వస్తారు, మీకు కూడా మేము పనికి వస్తుంటాం, కొంతమంది వస్తుంటారు అక్క. పనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. పనికి వచ్చిన వాళ్ళు పని చేయకుండా ఏం చేస్తారు? కంది చేయలేకపోయి ఒక అరగంట దూరం రారు. వీడికి వచ్చిన తర్వాత నీళ్ళు తాగడం పోతాడు, ఆ అరగంట రాడు. ఈ కూలి ఇస్తున్న యజమానుడు ఉంటాడు చూడు, వాళ్ళకు గురించి లోపల తిట్టుకుంటుంటాడు కదా, వీడు తిట్టుకోవటం వల్ల వాడికి 500 పోతాయి, వాడికి దక్కవు. ఎటు వచ్చిన ఎటు పోతాయి వాడికి కొడితే. ఏమంటారంటే నలుగురితో నేను చేయలేదంటావు, నువ్వు చేసినట్టు నలుగురితో సమానమే గాని ఇక్కడ ఉన్నవాడు నీ కష్టాన్ని గోడక చూస్తాడు. ఏమంటాడు? ఓరకి ఆల్రెడీకి డబ్బులు అంటారు. అప్పుడు మీరు అంటారు కదా, చాలా మంది భలే అంటారు, మీరు ఆ మాటలు భలే ఉంటాయి కదా, మీరు అనే మాటలు మీకు తెలుసు కదా.
ఏ? మనందరము కష్టపడి ఈయనకి ఓరక పోషిస్తున్నాం రండి. నువ్వు అని వాడి డబ్బులు రూపాయి కూడా మిగలవు. నువ్వు ఓర్చుకొని సంతోషంతో నువ్వు ఇవ్వాలి. ఎదుటివాడికి నువ్వు పని చేసినట్టుగా సంతోషంతో డబ్బులు ఇవ్వాలి. వాడు నీకు పని చేసినందువల్ల నీకు సంతోషం లేదు. ఎలా అంటారంటే మనస్సులో కుమిలిపోతూ ఇస్తావు. నువ్వు ఎంత బాధతో ఇచ్చావో ఆ డబ్బులు అనుభవించడానికి కూడా వాడికి అర్హత లేదు. చాలా మంది అంటారు 4-5 నెలలు పని చేసేది కదా, సంవత్సరం అంతా చేసావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, ఏమైనారంటే ఈ 30వ తారీఖు వస్తే టీకి మళ్ళీ ఇలాంటి డబ్బులు ఉండవు. 30వ తారీఖు వస్తే టీకి డబ్బులు ఉండవు. 1వ తారీఖు 60,000 ఇటు తీసుకునే జీతం. 30వ తారీఖు వస్తే టీ నెలకు పాల ప్యాకెట్కి డబ్బులు ఉండవు. ఏంది టీ చేయలేదంటే రేపు జీతం వస్తుందిలే, రేపు చేసుకుందాం అంటారు. అర్థమైందా? మనం కూడా చాలా మంది అంతే. ఏంటంటే ఈ రోజు డబ్బులు రేపు పొద్దున్న సాయంకాలం దాకా ఉండవు. ఉంటాయా? సాయంకాలం దాకా ఉంటాయా? అసలు మీ కళ్ళకు కనపడవు. ఏం చేసినంటే ఎన్ని అప్పులు నీకు తెలుసా? అన్ని అప్పులు ఊరు చేయమరు నిన్ను. ఊరు చేయమరు అక్కడ నిన్ను అన్ని అప్పులు. అప్పులు చేయకుండా ఏమవుద్ది? అప్పులు నేను చెబుతాను, మీరు ఏమన్నా ఫీల్ కాండి. మీరు తెచ్చిందంతా పంటకే పెట్టారని మనస్ఫూర్తిగా ఎవరని చెప్పండి చూద్దాం. ₹1,00,000 పంట పేరు మీద అయితే 30,000, 20,000 దానికి పెట్టేది 70,000 మనకే తగలబెట్టుకుంటాం. కరెక్ట్‌గా లెక్కేయండి. 5 లక్షలు నీకు పెట్టుబడి అయి ఉంటే కరెక్ట్ నువ్వు పంటకు పెట్టింది 2 లక్షలే, 3 లక్షలు మనకే పెట్టుకున్నావు. దేనికి? విత్తనాలు దేని పోరాటానికి 3,000 ఖర్చు అయితే విత్తనాలు ₹1000, 2,000 నీకు ఖర్చు అయి ఉంటుంది ఆడ. తెలుసా? మందు తేటానికి గుంటూరు పోతే మందు అయ్యేది 3,000, నీకు 6,000 ఖర్చు అయి ఉంటుంది ఆడ. ఇదంతా కూడా ఏం చేయాలంటే ఎందుకు వేస్ట్ ఖర్చులు పెట్టావంటే నువ్వు పోయి తీసుకురమ్మంటారు. ఏమంటావు నువ్వు? బోధనాలు చెయ్యాలి ఎన్నెన్నో చదువుతావు నువ్వేడు మాత్రము మధ్యాహ్నం పూట ఇదిగో వచ్చింది ఒక బాదం పాలు తాగుంటే ఎందుకు ₹10 వేస్ట్ అంటావు. వాడు అట్టడి బాదం పాలు 50 బాదం పాలు నీళ్ళలో పోసుంటాను, నీకు అర్థం కాల. నేను మధ్యాహ్నం మేము గుంటూరు పోతా, కామకాడికి పోయి ఒక ఆయన అంటున్నాడు, అమ్మ అన్నం తిందాను అంటే ₹100 అంటుంది. నేను చెప్పిన పక్క పిలిచి అక్క ఇట్టాటి 100, ₹500 కానికుంటాడు మీ ఇంట్లో వాళ్ళు పోయి చూడుకుంటే వాళ్ళు తగలబెట్టారని మేము తగలబెట్టాం. నేను తగలబెట్టమన్నట్లా, నువ్వైనా కుదార్థంగా తిను, రేపొద్దు నువ్వైనా పని చేయాలిగా. కుదార్థంగా ఉండు, నువ్వేం పాడు చేయమంటలా, కుదార్థంగా ఉండు. అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. నీ కష్టం ఏమవుతుందంట? వ్యర్థమగును. దేవుని మందిరములో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నా మనం చెప్పేది? ఈ మాట తప్పిపోవటానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? మనం మాట తప్పించాలని ఎంతమంది చేస్తున్నారమ్మా ప్రయత్నాలు? చెప్పండి. సర్వము ప్రయత్నం చేస్తుంది మనం మాట తప్పించాలని. సర్వం అంటే ఏంటిది? సమస్తము, జనులు, లోకము, ప్రకృతి మొత్తం మనం పాడు చేయాలని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే సుడిగాలిని పుట్టించింది ఎవరు? దేవుడు. బాగా అర్థం చేసుకున్నాం. సుడిగాలిని పుట్టించింది ఎవరు? దేవుడు. యోబు ఇంటి మీదకి సుడిగాలి పంపించింది ఎవరు? మీరు బాగా అర్థం చేసుకోండి. యోబు ఇంటి మీదకి సుడిగాలిని పంపించింది ఎవరు? ఓకే. మెరుపులను పుట్టించేది ఎవరు? యోబు మేకల మందల మీదకి, గొర్రెల మంద మీదకి ఈ మెరుపులను పంపించింది ఎవరు? దేవుడు ఎప్పుడైనా నీ పంట నష్టమైపోవాలని కోరుకుంటాడు అక్క. మరి ఎందుకు దేవుడు అంటున్నారు పెద్దానికి? ఆమేన్. లోతుగా ఆలోచించండి, కొంచెము తొందరగా కాదు, లోతులోకి వెళ్ళిపోవాలి. ఏం జరిగిందంటే అపవాది పర్మిషన్ తీసుకొని వచ్చిందంతా నీ మీద హక్కు దానికి. అందుకే నువ్వేమంటావు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు సిద్ధపడతావో అప్పుడే నీ ఇంట్లో అందరికి జబ్బులు, బాగలేకపోవటము, నీకు ఇంటి పనులు, ఒంటి పనులు, పొలం పనులు అన్నీ వచ్చి పెడతా. ఏందిరా దేవుడు ఇట్లా పెట్టాడంటే దేవుడి పెట్టలా, దెయ్యం పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఇదిగో యోబు గొప్పవాడని నువ్వు విర్రవీగుతున్నావుగా, యోబును కొద్దిగా ఇబ్బందులు పెట్టి నిన్ను మర్చిపోతున్నాను అడుగాను. అందుకే ఫుల్ అధికారం నీకు ఎత్తనప్పమ్మన్నాడు.
ఎవరికి? ఇప్పుడు ఎవరి మీద? ఇప్పుడు యోబు మీద అధికారం ఇచ్చిన దేవుడు మన మీద అధికారం ఇచ్చి ఉంటాడా లేదా? ఇప్పుడు నీకు కూడా అలాంటి సమస్యలు వచ్చినాయా రాలేదా? యోబు ఆగిండు, నేను ఆగలేదంటవా? యోబు ఆగిండు, మనం ఆగల. యోబు తక్కువ విశ్వాసం మంది, ఎక్కువ విశ్వాసం మందికి మనం ఆగల. అంతేనా కాదా? యోబు ఆగిపోయిందా? మనం ఆగిపోయినమా? యోబు ఆగిపోయాడు కదా కాబట్టి నిజం, మనం అట్నే ఉన్నాం. మనం చెప్పే మాట ఎలా ఉంటే అపోస్తులైన పౌలు కూడా సరిపడు మన దెబ్బకు. ఎప్పుడు జనవరి 1వ తారీఖు మనం చెప్పే మాటలకు పౌలు కూడా సరిపడు మన దెబ్బకు. అట్లా చదువుతాం అప్పుడు. అలా ఏది చిన్న నా దగ్గర లేవులే, మీ దగ్గర ఉన్నట్టాయి కదా అలా చిన్న పేపర్లలో వాగ్దానం తీసుకుంటారు. అది చదివించుకున్నప్పుడు తెలుసు కదా, దేవుడు నాకు మంచి దేవుని ఇచ్చాడు. ఆ సంవత్సరం మొత్తం నీకు నష్టమే. మరి దేవుని ఇచ్చాడు, నష్టం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. దేవుని రావాలి కదా తల్లి. ఇది వచ్చింది, ఇలా వచ్చింది, నీకు చెప్పిన మాట కరెక్ట్ అని రాకుండా వచ్చింది, బాగుంది కదా, మరి ఎందుకని? బాగానండి, బాగా చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా ఆలోచించడం క్రైస్తవులు మర్చిపోయారక్క. శారీరకంగా ఆలోచించడమే క్రైస్తవులు ఆలోచిస్తున్నారు. బాగానండి, ఇక్కడ చెప్తున్నాను. దేవుడు నిన్ను దర్శించే సమయం ఒకటి ఉంది. సమయము వచ్చేంత వరకు నువ్వు రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆ సమయం కోసం ఎదురు చూడవలసిన నువ్వు ఈ సమయంలో బిజీ అయిపోయావు. అంతే కదమ్మా? ఎలాగంటే మందిరం కట్టడానికి వచ్చారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం జరిగింది? ఇల్లు కట్టుకున్నారు. అందరు ఇల్లు కట్టుకున్నారు, తప్పు లేదు ఇల్లు కట్టుకోవటంలో. ఓకే, దేవుడే చూసి చూడట్టు పోయాడు అనుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైందమ్మా? మందిరాన్ని కట్టాలిగా అక్క. అలా అవునా కదక్క? ఇల్లు కట్టుకున్నారు అంటున్నా, మందిరం కట్టాలిగా. ఇల్లు కట్టుకున్నారు, అలిసిపోయారు అక్క జనాలు. కొద్ది రోజులు రెస్ట్ కావాలి అలా. అలిసిపోయారు కదక్క. ఈ రెస్ట్ కావాలని ఆడకున్నారు, ఇళ్లలో పడుకున్నారు. ఇప్పుడు ఇళ్లలో సలవరా తీసిన సరంబి ఇళ్లలో నిద్రపోతున్నారు. ఇప్పుడు బయటికి ఎండకొచ్చి పని చేయడానికి ఇష్టం లేదు వీళ్ళకు. ఎవరు జాతర ఈ ఎండక అంటున్నారు? ఈ ఎండక అంటే నిన్న దాకా ఆడ తిరిగిన వాళ్ళు ఎక్కడ తిరిగిన? ఎడారిలో కాళ్ళకు చెప్పులు లేకుండా మొయ్యో అన్నట్టు ఈదుకుంటూ పోయిన వాళ్ళు ఈ రోజు 4 రాళ్ళు పెట్టుకొని ఇల్లు కట్టుకొని లోపలికి వచ్చుంటే ఏంది బయట ఇంతలా వెంటుంది అంటారు. మందిరం కట్టడానికి రమ్మంటే ఊరు కడతారయ్యా. అక్కడ ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద ప్రదేశాలు కట్టిన వీళ్ళు ఇంత రాళ్ళు మోయటానికి అంటున్నారు, ఇది ఊరు మాత్రం అంటారంట. అక్కడ వాళ్ళు కొరడా తీసుకొని కొడుతుంటే ఎలా అంట, ఏనుగులాగా లాక్కపోయారంట అంత పెద్ద రాళ్ళు. చూడాలి ఐగుప్తు దేశంలో మీరు వాళ్ళు చేసిన పనులు. ఇటుకలు కట్టడానికంట తీరిక లేకపోతే పరుగులు తీసుకొని పోయి వాళ్ళే కట్టెలు ఏరకొచ్చుకొని, కొయ్యకాళ్ళు ఏరకొచ్చుకొని ఇసుకలు పెట్టుకున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అంటే కొంచెము ఇల్లు వేసుకొని లోపల కూర్చుంటే అసలు వెళ్ళిపోతుంటారా, మళ్ళా తీసుకొచ్చి బయట నెట్టాలన్నా లేదు పాపం. ఏమంటున్నాడు? సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదు. మరి ఇంకెప్పుడు వస్తుంది? ఎలాకో ఇంకెప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడు వస్తుంది చెప్తాడుగా? ఎప్పుడు వస్తుంది? చచ్చిన తర్వాత మళ్ళా లేపిన తర్వాత నరకానికి పోమంటే ఇప్పుడు టైం కావాలంటున్నాడు అంటాడు. ఒక్క అవకాశం ఇవా? ఎన్ని అవకాశాలు ఇచ్చిండుగా? ఎన్ని అవకాశాలు ఇచ్చారు? ఓరకనే కూర్చుంటారు కదమ్మా, మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తారు. తల్లి మీరు ఇలా కడేమన్నా ఓరకనే ఉంటారుగా. అరగంట దూడి పని చేస్తే 5 గంటలు నిద్రపోతారు. అంతేనా కాదా? అరగంట పనికి 5 గంటలు నిద్ర. తప్పేం లేదులే, మీరు చేయాల్సింది కాదంటే. ఇప్పుడు ఈ ఊరి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు ఇదే చేశారు. సమయం లేదన్నారు. సమయం లేదన్నోళ్ళు బాగానండి, సమయం లేదన్నోళ్ళు పంట పండించుకోవడానికి సమయం ఏడ నుంచి వచ్చింది? అది ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్. ఎలానో సమయం లేదన్నారు. 2వ వచనం చదువు తల్లి మళ్ళీ ఒక్కసారి. హగ్గయి 2:1-2 వచ్చిన. సమయం ఇంకా లేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా లేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇప్పుడు 6వ వచనం చదవండి తల్లిలారు బాగా. మీరు విస్తారముగా విత్తినను
మీరు విస్తారముగా విత్తినను, బాగానండి మళ్ళా చదువుతాను. మీరు విస్తారముగా విత్తినను అనే మాట ఇన్నిసార్లు ఎందుకు నేను అన్నాను ఇప్పుడు మీకు అర్థమవుద్ది. మందిరము కట్టడానికి సమయం లేదు కానీ విత్తనాలు ఎత్తడానికి సమయం ఉంది అక్కడకు. అర్థమైందా? దేవుడు నువ్వు పిచ్చోడు అనుకుంటారా? మందిరం కట్టడానికి ఏం లేదు వీళ్ళకు, విత్తనాలు ఎత్తడానికి ఉందా లేదా? విత్తనాలు ఎత్తితేనే పంట పడుద్దాక, మరి ఇంకేం చేయాలి? పనికి పోయిన వాళ్ళు చెప్పాలి, మనం కాదు. మనకు లేదంట, నాకు అది తెలియదు. ఏం చేయాలక్క? ఎత్తిన తర్వాత ఏం చేయాలి? కలుపు తెత్తప్పుడే నీళ్ళు వేయకుండా కలుపు తెస్తారమ్మా. నీళ్ళు వేయాలన్నా, నీళ్ళు వేయాలి, రచ్చుకడి తీయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ తీయాలి. ఆ పండిన తర్వాత ఇప్పుడు అంటారు ఇళ్లలో పడుకొని రాన్రా మందిరం కట్టడానికి పోవాలంటే పొలం వేసామన్నాడు. పొలాల్లో ఉన్న వాళ్ళు రాన్రా మందిరం కట్టమంటే కలుపు నువ్వు తీస్తామన్నాడు. కలుపు తీసిన తర్వాత రాన్రా పోతుంటే పంట నువ్వు కోస్తావు అన్నాడు. కోసిన తర్వాత రాన్రా పోదామంటే ఇది ఏంది తూర్పాలు నువ్వు పడతావు అన్నారు. పట్టిన తర్వాత రాన్రా కడదామంటే అమ్మేది నువ్వు అంటే అయితే నువ్వు అమ్ముకాపన్నాడు. అమ్మటానికి పోతే 10 రూపాయలు అన్నాడు. టైం ఉందా లేదు ఇప్పుడు చెప్పండి వాళ్ళకు? మరి ఏం చేస్తున్నారు టైంను? వేస్ట్ చేస్తున్నావు నువ్వు అంటున్నావు, నేను అంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు సోమరపోతులు రా, ఓర కూర్చొని అంటున్నారు. నీకు అర్థం కాదా? దేవుడికి లోకానికి ఎంత వ్యత్యాసం ఉంది నీకు అర్థం కాలేదక్క. మీరు ఒక్కరోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన కోసం నువ్వు కొన్ని వదిలిపెట్టి పక్కొస్తే ఏంది చింగుడు పోతున్నావు ప్రార్థన అంటున్నాడు. ఈరోజు నువ్వు బతకాలంటే నీ ప్రార్థన వాళ్ళకి తెలియదు పాపం. మనకు కూడా 4 రోజులు పట్టిన తర్వాత వాడు కూడా, నేను రాత్రి ఇందాక మీరు చెప్పాను, వాడు కూడా పెద్ద గజస్తామని వాడు చేసి పెద్ద పిల్లర్ వేసాడు. నేను కూడా ఆ పిల్లర్ వేయాలని చెప్పి నువ్వు కూడా ప్రార్థన మానుకొని పోయి చేస్తున్నావు. పిల్లర్ వేయటానికి కానీ వేసి నీళ్లు తగలబెట్టుకోవటానికి రెడీ అయిపోయినా. దేవుని దీవెన ఉండాలని రాత్రి చెప్పాను. మందిరం కట్టడానికి సమయం లేదు. నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఒప్పుకున్నా, అందరం ఒప్పుకుందాం. మీరు అయితే విత్తనాలు ఎత్తడానికి సమయం ఏడ నుంచి వచ్చింది ఎలకం? మందిరం కట్టడానికి సమయం లేదు. ఓకే, సమయం లేదు కాబట్టి, దేవుడు సమయం లేదు కాబట్టి వీళ్ళు బిజీ ఉన్నారు, తప్పు లేదు, కరెక్టే, మీరు కూడా ఒప్పుకున్నాక. కానీ విత్తనాలు ఎత్తడానికి ఆడ నుంచి వచ్చింది ఎలా టైము? ఇప్పుడు పోయినారంట. మళ్ళా మందిరం పెద్ద ఉంటారు ఒక ఆయన, రే పునాది అట్టనే పడిపోయింది, పాడుపడిపోయింది, వచ్చి ఎన్ని రోజులైందిరా, రాన్రా కొద్దిగా పోయి అది ఏమైనా చేద్దామంటే మాకు టైం ఆడుంది అంటే, నీకు టైం లేకపోతే మరి మీరు దేనికి వచ్చారు? దేనికి వచ్చారు అక్కళ్ళు? ఇల్లు కట్టుకోవటానికంటే అక్కడ రాజు పంపించేవాడా? ఇల్లు కట్టుకొని పొలాలు నాటుకుంటామంటే పంపించేవాడా? చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అక్కేళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు ఆదర్శంగా ఇప్పుడు మనం నిలబడుతున్నాం. కొంతమంది చెప్పేది ఒకటి, 52 ఆదివారాలు ఇస్తున్నావు దేవా, ముందే నిర్ణయం తీసుకుంటావు. పెద్ద మంచోళం కదా మనము. ముందే 25 రాకముందే మనం అంటాం 52 ఆదివారాలు ఉన్నాయి, ఒక్క వారం బీజుబూన నన్ను అడుగు. ఎవరిని అడగాడు ఆయన? నిన్ను అడిగితే ఏం చదువుతావు? సాకులు చదువుతావా? ఏం చదువుతావు చెప్పమంట తల్లి? ఏమనుకోదు, మా అమ్మ కాబట్టి, బంగారు తల్లి కాబట్టి, మా చెల్లెలు కాబట్టి. నా బదులు నువ్వు పోతావు పాస్టర్ గారు బడికి, ప్రైవేట్ క్లాస్ పెట్టు, నువ్వేమన్నా పోయి చదువుతావా అంటావా నువ్వు? అంతే మరి. ఇప్పుడు నా బదులు ఏమన్నా నువ్వు బదులు పోతావా? అందుకని ఆయన అన్నాడు, ముందెందుకు నువ్వు చెప్తున్నావు, నీకెందుకు ఊరకేస్ట్గా? అందుకని మిమ్మల్ని పిలుచుకున్న పని మర్చిపోయి వేరే పని చేయటం ప్రారంభించారు వాళ్ళు. అది ఇక్కడ జరిగిన పొరపాటు. ఏమీ లేదు. అనాలోచనగా మాట్లాడటం అంటే ఏదేదో చెప్పటం కాదు. నిన్ను పిలిచింది దేనికోసం, నువ్వు వచ్చింది దేనికోసం, నువ్వు పర్మిషన్ తీసుకుని వచ్చావు ఊరి దగ్గర, ఎవరి దగ్గర? ఎవరి దగ్గర అమ్మా? బంధకాల్లో బంధించబడినప్పుడు వాడికి బాయ్ బాయ్ టాటా చెప్తున్నావురా, ఇదిగోరా నేను పోతున్నాను, నా దేవుడు పిలుస్తున్నాడు, ఇంకా నాకు పని లేదు, నీతో పని లేదు. ఎందుకని? నీకు నాకు ఎంత దూరం అని చెప్పావు ఆ రోజు? ఎంత దూరము? అప్పుడప్పుడు చెబుతారు టీవీకి నాకు, అసలు టీవీ అంటే నాకు చిరాకు అంటాను, సీరియల్ అంటే చిరాకు అంటాను, మంచం చూస్తే నాకు ఇస్సాహం అంటుంది, బైబిల్ పట్టుకోవటం నాకు ఇష్టం అన్నావు ఫస్ట్లో. మళ్ళీ చదివిన కదా 2 రోజులు పాపం మీరు చదువు కదా, భలే చదివినారు కదా. అసలు మీరు బైబిల్ చదువుతుంటే దయ్యం వచ్చి అనదు, వీళ్ళందరూ చదివితే నేను ఎన్ని రోజులు బతికాను, వీళ్ళందరూ ఎంత ప్రార్థన చేస్తే నేను ఎన్ని రోజులు బతకాలి. అందుకని
కోపాలు పెట్టింది మనుషుల మధ్యలో, ఈర్షలు పెట్టింది మీ మధ్య మీకే, తగాదలు పెట్టింది మీతో మీకే, మీ మీద మీకే పగలు పెట్టింది, మీరు పాటలు పాడుతుంటే మీ మీద మీకే అసనాలు పెట్టింది. ఇవన్నీ మీలోకి వచ్చిన తర్వాత ఆ ప్రార్థనకు వచ్చి నేను రాను, అబ్బా కడుపు మంట చల్లారింది దానికి. మనమేమనుకున్నాం, దాని చేతిలో చిక్కిన కీలు బొమ్మలంగా. అప్పుడప్పుడు మీ పిల్లల్ని ఏమంటారు అక్క, మీ పిల్లల్ని ఏమంటారు, మీ పిల్లలు అంటారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు కొంతమందితో. అన్నం తిందుకు రారంటే నేను తిన్నుపో అంటారు. పాప మంచోళ్ళు కదా, మంచోళ్ళు, నేను తిన్నుపో అంటారు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అమ్మటే బయట దాపోతారమ్మ ఉరుకుతారు. నేను పిలిస్తే నేను చెబితే లెక్కలేదు కానీ పనికి మనల్ని పిలిస్తే బోని ఉరుగుతున్నాం అంటారుగా. ఎన్నిసార్లు అనలేదు అక్క మీరు? ఆ కొడుకు అన్న స్థానంలో భర్తని పెట్టుకొని, భార్యని పెట్టుకొని, ఎవరినైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఎవరినైనా పెట్టుకోండి. మేము చెబితే నువ్వు విన్నావు కానీ ఊరు చెప్పినట్టు అన్నావుగా. అలాగే దేవుడు చెప్తే ఇనలేదు కానీ ఎవరు చెప్పినట్టున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఆ రోజు నువ్వు ప్రారంభంలో ఉన్నటువంటి ప్రయాస మధ్యలో లేదంట. అందుకనే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, మీరు చదవద్దులే, ఆరంభము కంటే ఆరంభం ఊరేని ఆరంభిస్తారక్క. అప్పుడప్పుడు చాలా మంది చేస్తారు తెలుసా, ఇదిగో అద్దాల మేడ కడుతున్నాను, నేను తెచ్చే టేక్ దర్వాజులు ఒక్కొక్కటి 50 లక్షలు అంటాడు. పునాది బాగా నేస్తాడు. అందరూ అనుకుంటారు అబ్బా ఇదిరిదిరి అంటాడు. బాగా లైన్ చేస్తాడు, పునాది కట్టేస్తాడు, గ్రానైట్ రాళ్ళు దాస్తాడు, దర్వాజా వేస్తాడు మొత్తం అంటాడు. ఇప్పుడు వెంటనే సిమెంట్ రాళ్ళు తెచ్చి పెడుతున్నాడు. ఏదిరా టేక్ దర్వాజా అంటే, ఆ తర్వాత చూడొచ్చులే, అంత కోతలు ఊరుకోయమన్నారు నిన్ను. ఊరుకోయమంటారమ్మా. దేవుడు కూడా అంటున్నాడు, అంతగా ఓవర్ యాక్షన్ నా మందిరంలో ఊరు చేయమన్నారు నిన్ను. ఆ రోజు ఊరు చేయమంటారు. అప్పుడంట ఏంది, అప్పుడంట ఆ పులకరింత అలాంటిదంట. ఏ పులకరింత? ఆన్లో ఉంటాడు చూడు ఒకడు, ఆన్ అంటే తెలుసుగా, మద్యపాన మత్తులో ఉన్నోడు మాట్లాడతాడు చూడు, నరేంద్ర మోడీ నేను ఇద్దరం కలిసి టీ తాగామంటాడు వాడు. అలా ఎమ్మెల్యే నా ఫ్రెండ్ అని అంటాడు. పొద్దున్నే లేసి ఒక 5,000 కావాలి ఆయన ఫోన్ చేయమంటే, వాళ్ళకు మనకేం సంబంధం అసలు అంటారు నిన్ను. మరి నేను అంతలా ఉన్నటువంటి వాళ్ళకు మనకేం కుదురుతుంది అసలు? నువ్వు కూడా ప్రారంభంలో జబ్బులు పోయిన మత్తులో ఉన్నట్టు మాట్లాడేవంతే. లోకాశలు లేక కాదు, దేవుని మీద ఇష్టం ఉండి కాదు, నీ కుటుంబంలో మేలు జరిగేది కాబట్టి అట్లా మాట్లాడావు. అదే ఇప్పుడు మాట్లాడు చూద్దాం అట్ట. మరి ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు మాట్లాడు చూద్దాం, నీ వల్ల అవుతేమో. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు ఒప్పుకోలేదమ్మా? ఏ ఎందుకు ఒప్పుకోలేదు? అప్పుడు నీలో లోకాశలు లేవు. నీలో ఉన్న ఆశలు ఏంది? ఆ అప్పుడు ఆ స్థితిలో నీకున్న ఆలోచనలు ఏంది? మంచము ఇల్లు, మంచము ఇల్లు, ఏది లేదు నీకు. అప్పుడు అనుకుంటాడు వాడు, నువ్వు ఉండటం కంటే సత్యం మంచిది అనుకుంటారు. ఇంట్లో నువ్వు ఉండటం కంటే సత్యాన్ని ప్రశాంతంగా ఉంటదే అనుకుంటారు నీ రోగాన్ని చూసి. ఆ టైంలో నీకొక చిన్న అవకాశం, ఇది ఈ ద్వారం చిన్నది, వీడికి రాగానే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు ఇలువెత్తుంట అంటారు, దేవుడు నాకు ఇంత గొప్ప ఇలువిచ్చాడు, ఇక లోకం నాకు వద్దు, నువ్వే కావాలి ప్రభు. అప్పుడు కోసిన మాటలు, అప్పుడు ఆడిన మాటలు అవి. ఇప్పుడు ఆ మాటలు ఉంటాయా? ఊరికాడన్నా ఉంటాయి అక్క? ఎందుకుండవు? ఎందుకుండవు చెప్పండి? ఎందుకుండవంటే ఇప్పుడు మనం పర్ఫెక్ట్ అయిపోయాం. ఏమైపోయాం? పర్ఫెక్ట్‌గా ఉన్నాం. జబ్బులు లేవు, మా రోగాలు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు, ఏమి లేవు. అందుకనే పండుకుంటే నిద్రే వత్తది నీకు. ఏమన్నా వత్తదా? అదే అమ్మా, ఏమన్నా వత్తదా? పండుకుంటే వద్దన్నా నిద్ర వత్తది. ఇంతకుముందు నిద్ర మాత్రలు వేసుకొని పండుకున్న రోజులు నీకు గుర్తున్నాయేమో. నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకొని ఉంటావు కదా. ఎందుకమ్మా మాత్రలు, నిద్ర కోసం నిద్ర మాత్రలు. ఇప్పుడు ఏంది, పండుకుంటే నిద్ర వస్తుందంటే ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంతత నీకు ఇచ్చింది ఎవరు? అది. అందుకని అన్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీరు మందిరము కట్టమంటే ఇల్లు కట్టుకుంటామన్నారు. ఓకేలే, ఉండటానికి కదా అనుకున్నాను. ఇల్లు కట్టుకున్న తర్వాత వాటల్లో పడిపోయి నన్నే మర్చిపోయా. దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత బతకాలి కదయ్యా, పొలం వేసుకుంటానన్న ఓకేలే, బతుకు తెరువు కోసం వేసుకోవాలంటే ఇప్పుడు దాంట్లో పడి దేవుడినే మర్చిపోయావుగా. ఇక నీకు నష్టం పెట్టకుండా సంతోషంతో లాభాలు లాభాలు కుప్పలు కుప్పలు తెచ్చేయాలి, చిక్కులు చిక్కులు రావాలి నీకు, టక్కులు టక్కులుగా. ఇప్పుడు అంతంత మాత్రం ఉంటేనే కనీసం అప్పుడప్పుడు అన్న కనపడతాం ఈ మందిరాలలో. అన్నీ ఉంటే కనపడతామా?
అన్ని సమృద్ధిగా ఉంటే కనపడతామా? సమృద్ధిగా కలిగిన వాడు దేని మీద ఆశ పెట్టుకోడు, దేవుడి నమ్ముడు. కొంతమందికి సమృద్ధినిచ్చినంట. దావీదేమన్నాడు తెలుసా? అయ్యా, ఇదంతా నువ్వు పెట్టిందే, నీవే నాకు ముఖ్యమన్నాడు. అంత ఉన్న దావీదు ఎందుకన్నాడంటే, నువ్వు లేకపోతే ఇవన్నీ నాకెందుకు? దేవుని సన్నిధిలో నువ్వు మాట జాగ్రత్త. మీరు అప్పుడప్పుడు మాటలు ఇచ్చుంటారు అక్క. ఏమంటారు తెలుసా? ఇప్పుడు బాగుంటే మాకు దేవుడి దయ వల్ల, మా కుటుంబంలో మాకంతా ప్రశాంతత ఉంటే, బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధిలో ఉంటే ఇంక ఆయనే మాకు ముఖ్యం అంటారు. చాలా మంది అంటారు, వీళ్ళందరూ అంటారు, నిజంగా వీళ్ళ కోసం బాగా ప్రార్థన. నేను లోపల నవ్వుకుంటాను. ఇట్లా అటు వాళ్ళని ఎంతమందిని చూసినాగా నేను నా జీవిత చరిత్రలో ఎంతో మందిని చూసి ఇట్లా చెప్పిన వాళ్ళని. ఎందుకంటే ఆ టైంలో ఊరేం చెప్తారు, గొంతలో ఉన్నోడు ఏదేం చెబుతారు కదమ్మా. అప్పులో ఉన్నోడు వస్తాడు, అవసరం డబ్బులు అయినప్పుడు రేపు పొద్దున ఎత్తా నీకు అంటాడు. నేను అప్పుడప్పుడు అంటాను, నైట్కి ఏం చేస్తావు ఆ 10,000, రేపు పొద్దున్న నువ్వే తెచ్చుకోమాట. పొద్దున్న నాకు ఇచ్చా నువ్వు, ఇప్పుడు ఎందుకు ఆ నైట్ను? మొన్న ఒక మనిషి వచ్చి ఫోన్ చేసి అన్నాడు, గంటకి ఇస్తానన్న ఒక 20,000 ఏమని. గంటకేదో నా కాళ్ళు లేవు, ఆ గంటకి తెచ్చుకోమని. గంటకి ఇస్తానంటే నువ్వు నమ్మేయచ్చా? ఒక నెలన చెప్పొద్దా? కనీసం ఒక వారమని చెప్పొద్దా? గంటకు లేకపోతే రేపు పొద్దున నేను తెస్తాడు చెప్పు. ఇప్పుడు తేలన్నా రేపు పొద్దున్న తెస్తాడా? ఈడు అవసరం వచ్చినప్పుడు ఈడు మాట్లాడుతుంటే మనకు అనిపిస్తుంది, రేపు పొద్దున కళ్ళు ఇచ్చేస్తాడు, ఒక 500 కలిపిస్తాడంట. అబ్బా, ఆశపోయావు. ఆ 500 కలిపిస్తాడు అన్నాడు, 5,000 రూపాయలు, 5,000కి 5 రూపాయలు కూడా నీ చేతిలో పెట్టాడు. నువ్వు వాడి ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నీ కాళ్ళు అరగాలి, కానీ వాడు డబ్బులు ఇవ్వడు. మరి ఊరి ఏమన్నారంటే 5,000కి 500 ఇస్తానన్నాడు అన్న. ఆశ చూపించాను, నీకు ఇచ్చేవాడైతే అట్లా చేస్తాడా? బాగా అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసు చూడండి, సరంబి వేసిన ఇండ్లలో కూర్చున్న మీరు సమయం లేదు అనుచున్నారు కదా, కాబట్టి నేను మీకు ఏమని చెప్తున్నానంటే, విత్తనములు విత్తుటకు, అమారుతుందమ్మా ఏది 6వ వచనం, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. విస్తారముగా విత్తినారంట. విస్తారముగా అంటే ఎక్కువ విత్తారు. ఎక్కువ విత్తడానికి టైం ఉంది అక్కలకు. మందిరం కట్టడానికి టైం లేదు, మళ్ళా ఎక్కువ విత్తడానికి టైం ఉంది. ఎక్కువ విత్తిన వాళ్ళు ఇంకా టైం కూకుంటారు దేవుని మందిరం కడిపోతారు. అసలు వాళ్ళకి ఇంకా బిజీ అంతా తెలుద్దమ్మా తల్లి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మీరు ఏదన్నా కొద్ది పనులు ఒప్పుకునేటప్పుడు జాగ్రత్త అని చెప్తాను. నేను మందిరంలో ఉన్నప్పుడు వాక్యంలో చెప్తాను, ముందుగానే ఏదైనా పనికి ఒప్పందం చేసుకునేటప్పుడు ఆదివారం ముందుని గుర్తు పెట్టుకొని పని ఒప్పందం చేసుకొని చదువుతాను. ఒప్పుకున్న తర్వాత పోకపోతే ఫీల్ అయిపోతారని, వాళ్ళు ఫీల్ అవుతారని యేసు ప్రభుని ఫీల్ చేస్తున్నారు. మీకు తెలియదా? మీరేమంటారు? ఈ 2 నెలలు అంటారు. 2 నెలలు సమయం ఏమైంది? 10 నెలలు అయింది. 2 నెలలు అనుకున్నావు, 10 నెలలు దాకా నువ్వు మందిరం వైపే చూడవు. ఏదో మొక్కుబడిగా చిన్నపిల్లల హాజర కోసం ఉన్నట్టు, అమ్మఒడి కోసం ఉన్నట్టు అప్పుడప్పుడు పోయి హాజరు వేసుకొని వస్తావు. అప్పుడప్పుడు నెలలో 3 వారాలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి యేసు ప్రభు ఫీల్ అవుతాడు. అస్సలు ఫీల్ కాడు ఆయన. ఎందుకు ఫీల్ కాడమ్మా? ఎంత నష్టం చేసాడు ఫీల్ అవుతాడా? రేపు ఉదయం పోయి తగలబెట్టాలని రెడీ అయినోడు ఫీల్ అవుతాడా? అస్సలు కాదు. నీ ఇష్ట ప్రకారం అనమంటాను అంతే. విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. ఇంకా చూడండి ఇంకొక మాట, మీరు భోజనము చేయుచున్నను ఎంత తిన్నా ఆకలి తగ్గదంట. ఎందుకని? భోజనం చేస్తున్నా కూడా ఆకలి తీరట్లేదంట. ఎందుకని అక్క? ఆమేన్. ఎంత తిన్నా కూడా ఇక్కడ ఆకలి తీరదంట. తినటం అంటే నువ్వు భోజనం చేస్తున్నాడంటే ఆకలి తీరకపోవడం అంటే ఏంది? ఈ పక్కన 4 బత్తాలు ఎట్లుంటాయి అక్క, బియ్యం ఉంటాయి. ఈ పక్కన 20 కేజీలు కందిపప్పు ఉంటుంది. ఆ పక్కన మిర్చి గిచ్చి మొత్తం ఏ టు జెడ్ ఉంటాయి. వండుకొని తినడానికి నీకు టైం లేదు. అది పరిస్థితి. 3 రోజులు ఎంత బోధనక? ఏం పిజిలో ఉన్నావు అక్క? బోధనకొని చేస్తున్నావు అంటే ఏమొస్తాయి? రోగాలు వస్తే పర్లా, ఏమొస్తాయి? పని చేయటానికి నువ్వు ఉండవు. ఇంకా చాలా మంది బోధనకొని చేస్తారు తెలుసు. మీరు బల్లి ఆశ మీకు చాలా మంది తినకుండా చేస్తారు. తినటానికి కూడా తీరకలేదంటారు. తినటానికే తీరకలేనోడు మందిరం కట్టడానికి వస్తుందా? వీళ్ళని గురించి మనం ఆశ పెట్టుకోవడం కరెక్టేనా? తినటానికి అప్పుడప్పుడు అంటారు తెలుసా, చెయ్యితో కలుపుకొని చేత కాకేమంటే తెలుసా, ఈ పల్లెలో పెట్టుకుని ఎద్దంటారు కుక్కలాగా.
అప్పుడప్పుడు చాలా మంది ఎందుకు అంత తొందర నాకు అర్థం కాలేదు. కోటి విద్యలు దేనికోసం అంటారు పెద్దోళ్ళు? కడుపు నిండా తిన్నే నువ్వు ఏ పని చేయి తప్పులేదు. కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి, ప్రశాంతంగా ఉండండి. అది నువ్వు చేయాల్సింది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రశాంతత లేకుండా ఏం చేయటానికి తల్లి? మీ ముందున్నోళ్ళు కొంతమంది ఉన్నారు మీ ఇళ్లలో ఉన్నోళ్ళు. వాళ్ళు ఏమన్నా ఎత్తకపోయారా? మరి మనమేమి ఎత్తకపోతాం వాళ్ళకంటే ఎక్కువగా? నేను ఎత్తకపోతా తల్లి. ఊరన్నా ఎత్తకపోయి ఉంటాడా? మరి ఎందుకు మనకు అంత టెన్షన్? వాళ్ళకంటే దేవుడు తెలియదు కాబట్టి అలా చేశారు. మరి నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? చూడండి. ఎంత తినినను ఆకలి తీరదు, తీరక ఉన్నది. పానము చేయుచున్నను ఇది బాగా సెట్ అవుద్ది. ఎన్ని నీళ్ళు తాగినా కూడా తప్పికి చల్లారట్లా. చల్లారుతుందా? ఎన్ని నీళ్ళు తాగుతారో తెలుసా? కొండలు కొండలు తాగేస్తున్నారు. బబ్బులు బబ్బులు తెస్తున్నా కూడా తాగట్లేదు. ఎంత తాగినా కూడా దాహం తీరట్లా. ఎందుకు? నీళ్ళల్లో రుచి తేడా అయిందా? మన నోటి రుచి తేడా అయిందా? నిజంగా చెప్పండి. ఎంత దాగినా కూడా దాహం తీరట్లేదంట. ఎక్కడ తీరుద్ది దాహం మేలకు? వీళ్ళు వేరే దాహంలో ఉంటే ఏ దాహంలో ఉన్నారు? అది వేరే దాహం. మీకు తెలుసా? ఏ దాహం? ఆపలాచన్ అనే దాహం. అపలాచన్ తెలుసుగా? ఆశలనే దాహంలో ఉన్నారు. ఈ నీళ్లు తాగితే తీరుద్ది ఆ దాహము. కోరినదంతా వచ్చేదాకా తీరదు ఆ దాహం. కోరిందంతా వీళ్ళకి చచ్చేదాకా రాదు. నేను చెప్తున్నాను ఒక దేవుని సేవకుడిగా. ఎందుకు రాదంటే మనిషికి ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఉంటదక్క? ఇక చాలు అనేవాడు ఎవరు లేరంట. ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఎంత పానము చేసినను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది. పనివారు కష్టము చేతి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. యాడేసిందంటే జీతం అంతా చినిగిపోయిన సంచి అంట. ఆ సంచిలో వేసి నెట్టిపోతున్నాయి. ఎంత బాగా రాశాడు ఆ రోజుల్లోని ప్రవక్త. నిజంగా అంటున్నాడు. మీరందరూ కూడా అప్పుడు లెక్కలేస్తారు కదా ఫస్ట్ లో పాపం చాలా మంది. 3 నెలలు రోజుకు 1000 రూపాయలు, 90,000, ఒక 10,000 ఖర్చులు కూడా 80,000. ఈ సంవత్సరం అయిపోద్దిలే. చివరికి వచ్చేసాక 800 కూడా లేవు ఒక్కొక్కరి దగ్గర. ఏమైంది? లెక్కలు బలేసిర్రు. మరి అసలు వాళ్ళ జీతం ఎక్కడ పడిందంట? ఎందుకంట చూడండి. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అన్నాడమ్మ. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. తిండి లేకుండా, నిద్ర లేకుండా, దాహం లేకుండా కష్టపడి చేశావు. నీదంతా చినిగిపోయిన సంచి అంటే ఇటు పక్క ఉంటుంది ఒక హాస్పిటల్ గ్యాస్ ట్రబుల్కు. మెమ్మటి ఇంటికి వస్తావు, ఇటు పక్క ఒక హాస్పిటల్ ఉంటుంది షుగరు బీపీకి, ఇటు పక్క ఒక హాస్పిటల్ ఉంటుంది నరాల నొప్పి గుండె నొప్పులకి, ఇటు పక్క ఒక హాస్పిటల్ ఉంటుంది డెంగ్యూ జ్వరాలంట కొత్తగా వచ్చినాయి అంట. ఒక్క టెస్ట్ చేస్తే 5,000. 6 రోజులు చేస్తే కదా నీకు 5,000 వచ్చింది ఒక్క టెస్ట్కే. ఇలాంటి 4 టెస్టులు చేసి నీకే జబ్బు లేదంటాడు చివరిలో. మళ్ళా ఏమన్నా అంటాడు అనుకున్నావా? ఏమీ లేదు, నువ్వు కుదార్థంగా తిని పని ఎక్కువ చేయకుండా కుదార్థంగా నువ్వు బాగుపడుతూ ఉంటాడు. పని చేయకుండా ఎట్టబట్టకాలు డాక్టర్ ఎప్పుడైనా అడిగినవా? ఏ రోజన్నా అడిగినరా? ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమ్మా నీకు ఏ జబ్బు లేదంటారు. ఆలోచించకుండా ఎంత ఉండాలి డాక్టర్? ఒక పక్క పెళ్లి కాని పిల్లోడు, ఒక పక్క పెళ్లి కాని కూతురు, ఒక పక్క బాధలు, ఒక పక్క భర్త తాగుబోతాడు, ఒక పక్క భార్య ఏమో ఇష్టం వచ్చినట్టు తిరిగేది, ఇంటిని పరుచుకునే వాళ్ళు లేరు. ఆలోచించకుండా ఎట్టుండాలని ఎప్పుడైనా డాక్టర్ని అడిగినవా? ఆలోచించకుండా ఉండాలంట నాకు ఏ జబ్బు లేదంట అని 2 రోజులు అనుకుంటా. 3వ రోజు నుంచి మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళా వారం తర్వాత 10,000 రూపాయలు అప్పు తీసుకొని పోయి ఆడనే పెట్టి రావాలి. ఏ రోజన్నా నిలబడ్డాయా డబ్బులు? నిజంగా చెప్పండి. ఊరికాడన్నా ఎవరి కాడ నిలబడిన వాళ్ళు ఉంటారు. మరి ఎందుకొరక? ఇవన్నీ కారణాలు ఏంటి అంటే అదే మందిరం కట్టడానికి టైం లేకపోవటం వల్లే. అదే టైం ఉందంటే అదన్నీ టైం ఉందంటే అక్క కుదిరేదిగా. ఉందా టైం అక్క ఇప్పుడన్నా? ఉందా తల్లి? టైం ఉందా? ఉందా ఎవరికన్నా చెప్పండి. అందుకే చూడండి కింది చదువుకుంటారండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములు ఎక్కి
మానును తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అన్నాడు పర్వతములెక్కి మానులు తీసుకురమ్మంటున్నాడు. దేని కట్టడానికి? పర్వతములు ఎక్కువ మాను తెస్తారక్క. మందిరం కట్టడానికి పర్వతాలు ఎక్కి మాను ఎందుకు తేవాలి? అసలు అవసరమా? ఇల్లు కట్టడానికి అయితే కొండెక్కి రాళ్ళు తెస్తారు. పర్వతం కట్టడానికి, మందిరం కట్టడానికి పర్వతం ఎక్కి మానులు ఎందుకు తేవాలి? మాకు లేదు టైం అన్నారు. అవును కదా? మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్క అమ్మ మందరేనండి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే. మీ ఇళ్లల్లో ఎప్పుడైనా మీరు కసు ఊడ్చారా? ఊడ్చారు అక్క ఎప్పుడన్నా? చెప్పండి. ఊడ్చారు తల్లి? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. అక్క మీకే చెప్తాను, ఎవరన్నా ఊడ్చారు ఏ రోజన్నా? ఏ రోజన్నా ఊడ్చురా? రోజు ఊడ్చోలా? అయితే ఈ మందిరాన్ని ఏ రోజున ఒక రోజు ఊడ్చినవా? ఎప్పుడైనా ఒక రోజైనా? టైం లేదన్నా. ప్రార్థన అయిపోయినప్పుడు తొందరగా పోవాలి. ఇంటి కసువు కొట్టుకోవడానికి సమయం ఉంది, కానీ మందిరంలో కసువు కొట్టడానికి టైం లేదు. నీకు తెలుసా? వరక ఉన్నది అనుకున్నావా? ఇంటిలో కసువు కొట్టడానికి టైం ఉంది అందరికీ. అదే అన్నాడు ఆయన, మీరు ఇల్లులు కట్టుకోవడానికి టైం ఉంది, కానీ మందిరం కొరకు రాణులు తేవటానికి టైం లేదు మీకు. అంతే కదక్క? దుమ్ము పట్టిపోయి ఉంటుంది. వచ్చి ఏం చేస్తాం? ఎంత మంచి వాళ్ళని తెలుసా? ఎట్లుంటుంది మీ దగ్గర ఒక చిన్న గుడ్డ కండవో ఏదో, లేకపోతే మీ పైట సింగు, లేకపోతే మీ కాడ ఖర్చు ఎట్టెట్టు అనుకొని నీ వరకు కసక్కని కూర్చుంటావు, వెళ్ళిపోతావు అంతే. పక్కన మర్చిపోయి కూడా అంత ఎక్కువగా ఓడవు. ఎందుకు? నాకెందుకు? నేది కాదుగా. అందుకే దేవుడు ఏమన్నాడు, నీది కాదు కాబట్టి నేను నిన్ను పడుచుకొని అన్నాడు. నాకెందుకు? ఇది ఎవరిది? దేవుడికి నీవు చెప్పి వచ్చినది ఇది, నీది. దేవుని మందిరములో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? విస్తారముగా మీకు విత్తనాలు విత్తడానికి టైం ఉంది. 2 ఎకరాల ఉన్నటువంటి నీ ఇంటి ముందు కసువు కొట్టడానికి టైం ఉంది. నీ ఇంటిలో ఉన్నటువంటి మొత్తము పనులు చేయటానికి టైం ఉన్నది. నా మందిరములో ఒక్క పని చేయటానికి నీకు టైం లేదు. లేదు. అందుకేనంట నీ జీతం ఏడబడిందంట. పండక్కు మీ ఇంట్లో వచ్చిన వాళ్ళకి చికెన్ తేటానికి టైం డబ్బులు ఉంటాయి. సారాయి పోసుకొని తాగమని చెప్పడానికి 2000 సొంగసాటుకి వేయటానికి డబ్బులు ఉంటాయి. దేవుని మందిరంలో ఏదైనా చేద్దామంటే మా దగ్గర ఆడి అనే టైం వచ్చింది. అందుకే అనపడి మొత్తము చినిగిపోయిన సంచిలోనే ప్రతిదీ దానికి అప్లై చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. మీరు వచ్చేటప్పుడే చెప్పొచ్చారు, రాజుకు చెప్పారు మందిరం కట్టి వస్తామని. వీడికి వచ్చిన తర్వాత రాజును మర్చిపోయారు, మందిరాన్ని మర్చిపోయారు, మీ పనులలోనే మీరు బిజీ అయిపోయారు. అందుకని మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండిందంట. పండింది ఇంటికి తీసుకొస్తే చల్లా చెదరైపోయిందంట. చల్లా చెదరైందంట. ఎట్టగా? 10,000 రూపాయలు సంపాదించారు కదక్క. ఒక 50,000 అనుకుందాం. 50,000లో 20,000 నీకు కూడా కనపడకుండా అయిపోయింటాయి. నేను 20 ఏనయ్యా అనే వాళ్ళు ఉండొచ్చాము. నేను ఎగ్జాంపుల్ 20 చెప్పాను, 50కి 20. నీకు కూడా తెలియదు. ఏం చేసావంటే ఖర్చులు లేవు అంటాడు. ఏం ఖర్చులు? 10 మందిని తీసుకుపోయి తాపటము, తినపటము, రావటం. ప్రతి వాడు వస్తాడు, యాడికి గుండు అక్క అన్నని. ఏమి ఎక్కడైనా ఏ దోస్తు ఈ దోస్తు ఏ రోజన్నా బాగాలేనప్పుడు చూసి వచ్చిన దోస్తు అక్క, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పరామర్శించిన దోస్తా? నీ ఇంట్లో డబ్బులు రాగానే నీకు అందరూ బంధువులు వచ్చేస్తారు, నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు. ఏంటి 2 రోజుల నుంచి కనపడదు యాడి? అప్పుడు 2 రోజులు కనపడదు, ఇంత ప్రేమ వచ్చిందా? 2 రోజులకే హాస్పిటల్ నుంచి వచ్చే ఒక్క రోజు కూడా నేను పరిష్కారం. 2 రోజుల తర్వాత తీసుకొస్తే అంటాడు, అసలు నువ్వు లేకపోతే ఎట్నో ఉంటుంది మాకు అంటాడు. నీకు అర్థం కాలే, వాడికి అర్థం కాలే. చివరికి వచ్చి అంటాడు, ఒక్క 100 రూపాయలు ఇవా? ఎందుకు? నేను ఏదైతే చెప్పిపోతాడు. ఎందుకు చెప్తున్నానంటే చల్లా చెదరు చేసేస్తున్నాయి డబ్బులు. మీరు కష్టపడ్డారు, వేస్ట్ అయిపోతున్నాయి. పనికొచ్చేదానికి ఉపయోగించడం మీరు. నిజంగా చెప్తున్నాను, పనికొచ్చేదానికి ఎవరు ఉపయోగించే వాళ్ళు లేరు. పనికి రాని వాటికి ఖర్చు అయిపోతున్నాయి. ఎందుకంటే సమయం లేదని మీరే చెప్పారు కదా. సమయం లేకపోతే పని చేసుకోవడానికి సమయం ఏమంటుందక్క? ఉంటుందక్క? మీరు పని చేయడానికి సమయం లేదు కనుక మీరు పని చేయలేదు కనుక మీకు మిగలలేదు. అదే సమయం ఉంటే పని చేసుకొని మిగిలేగా. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరములో అనాలోచనగా పలుకుటకు జాగ్రత్త పడాలి. ఎందుకంటే
నీ దేహమునకు శిక్ష తెచ్చేంతగా నువ్వు మాట్లాడు. ఎందుకంటే చూడండి యాకోబు రాసిన పత్రిక 3:2 త్వరగా అనేక విషయములలో యాకోబు రాసిన పత్రిక 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడేవాడు. యాకోబు రాసిన, మీరు చదివింది మీకు అర్థమైందా చెప్పండి, నాకంటే పక్కన పెట్టండి, మీకన్నా అర్థమైందా? ఓకే. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, కరెక్టే. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అంటే ఎన్ని విషయాలలో తప్పిపోయినా నువ్వు కరెక్ట్గా ఏదో ఒక విధంగా ఉంటావు, కానీ మాట యందు తప్పకపోతే నీ శరీరాన్ని మొత్తాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటావు. నువ్వు మాట ఇచ్చి మాట తప్పకూడదు అక్క. అది దేవుడికైనా దెయ్యానికైనా. దెయ్యానికి కూడా మాట ఇచ్చి వచ్చావు. ఏమని ఇచ్చి వచ్చావు? ఇంకా నీతో నాకు పని లేదు, నేను పోతున్నాను నా దేవుని దగ్గరికి అని. మళ్ళా వాడి దగ్గర పోతే ఒప్పుకొని ఎన్నిసార్లు మాట తప్పుతున్నావు, నిన్నే అని నమ్మాను అంటాడు వాడు కూడా. అనలేదమ్మా? చాలా బాగా అంటుంటారు అప్పుడప్పుడు. చాలాసార్లు ఇంటికాడ భార్యలు కొద్దిగా రోసాలు ఎక్కువ కదా అక్కడ స్త్రీలకు. నీ ఇంట్లో కాలు పెడితే గొంతు కోసుకుంటానని పోద్ది. 3వ రోజు శుభ్రంగా వచ్చి 12 నుంచి జ్వరపడద్దు లోపల. మళ్ళీ మరుసటి రోజు కూడా అంటది 3 రోజులు అట్లా, 4వ రోజు అంటే వాళ్ళు అంటారు అంతలావు రోసంతో పోతుంటే నువ్వు బడుచుకోవంటే మీకేం తెలుసు 3వ రోజు వస్తుంది, మీరు ఎందుకు మేలకొని కూర్చోండి అంటారు. అసలు బడుచుకో, ఎందుకంటే మాట మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరు నమ్ముతారు? దేవుడు కూడా నువ్వు మాట యందు నమ్మకం మాట యందు నువ్వు కరెక్ట్ లేకపోతే నేను నమ్మడం అంతే. మాట యందు కరెక్ట్ ఉన్నాడు తన శరీరాన్ని మొత్తాన్ని ఏం చేసుకుంటాడంట? కంట్రోల్ చేసుకుంటాను. నువ్వు మాట మీద నమ్మకం ఉండాలి. దేవునికి చెప్పావు, ఎన్ని పనులున్నా నా దేవుడికి మాట ఇచ్చాను కాబట్టి కరెక్ట్గా పనులన్నీ టక చేస్తావు. ఈ శరీరం ఏమంటదంటే ఇప్పుడు దాకా పనిచేసే కొద్దిోడి నడు మార్చవచ్చు కదంటే, నేను దేవునికి మాట ఇచ్చాను ఆయన మందిరం కట్టడానికి వెళ్ళాలని నడుము వాళ్ళిస్తే ఎలాగని వెంటనే పనిచేసి మందిరం కట్టడానికి రెడీ అయిపోతాను. అది మాట యందు నువ్వు కరెక్ట్. మాట మర్చిపోతే ఏం చేస్తాము? ఏం గుర్తొద్దామా? అమ్మ ఇప్పుడు దాకా బాగా కష్టపడ్డాను, కొంచెం దూడు పడుకుంటే మంచం ఏం చేస్తుంది? లైన్ ఎత్తుదా? ఇప్పుడన్నా మీరు ఎప్పుడన్నా పడుకుంటారు కదా, లైన్ ఎత్తుదా? ఇంకా కొంచెము ఇట తిరుగు చూసాక అమ్మో 8 అయింది, ఇప్పుడు నేను లేచి స్నానం చేసి మా ప్రార్థన పోయేలోపు వాక్యం కూడా అయిపోద్ది, ఏం పోదాంలే. ఇట్ట ఎన్ని రోజులు పోగొట్టు నువ్వు తెలుసుగా నీకు? ఎన్ని రోజులు? అదే నువ్వు అప్పుడు నీకు మాట ఇచ్చింది గుర్తుంది అనుకో, వరి నేను దేవుడికి మాట ఇచ్చానుగా, నేను కరెక్ట్ ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి కదా, దేవుని మందిరం కట్టడానికి నేను వెళ్ళాలి కాబట్టి ఆ మాట ఇచ్చావు గనుక శరీరాన్ని కూడా కంట్రోల్ లేకుండా లేపుతావు అంతే. ఎలా తెలుసా మీకు? అర్థం కావటానికి ఎలా తెలుసా? మీకు కాళ్ళ నొప్పులు ఉంటాయి, లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు? అందరికీ ఉండేది కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, నీ ఇంట్లో సొంత పని ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు లెక్క చేయకుండా పనిచేసి ఉంటావు. జ్వరం వచ్చి ఉంటుంది. ఎంత జ్వరం? ఎంత జ్వరం? పెద్దది కాదు మీకు వచ్చే జ్వరాలు, చిన్నదే. 98, 99, 100 ఉంటుంది. ఎమ్మటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటావు, కడుపు నిండా అన్నం తింటావు. అన్నం తిని టాబ్లెట్ వేసుకోకపోతే నీరసం వచ్చి పడిపోతే పనులు చేస్తారని అంటే పౌరుషంతో పోయి పనిచేసి వస్తావు. మరి ప్రార్థన దగ్గర ఈ పౌరుషం ఏమైంది తెలుసా? ఏం కాదు, అడిగేవాళ్ళు అడిగాడా? అడగడు అనుకున్నావా? ఊరక్క ఇప్పుడు ఇది ఏ కాలము? ప్రతిఫలం పొందే కాలం ఈ కాలము. మీరు పంట చేసిన తర్వాత ప్రతిఫలం పొందుండగా ఇప్పుడు అడిగినాడు ఆయన, నువ్వు సంపాదించింది ఏది అని అడుగుతున్నాడు. ఏం చెప్తున్నారు మీరు? ఏం చేయమంటావు అన్న, మళ్ళా 2000 అప్పే ఉంది అంటున్నాడు. అప్పు ఎందుకున్నది? ఎంత కష్టపడ్డావు? ఆదివారం గుర్తుంది ఎప్పుడన్నా? శనివారం గుర్తుంది ఎప్పుడన్నా? ఏదైనా ఉపవాస ప్రార్థనలు గుర్తున్నాయా? ఏదన్నా మందిరం కట్టడానికి వెళ్దాం పోదన్నప్పుడు గుర్తున్నాయా? మరి ఏది నువ్వు సంపాదించింది?
ఏది? చిల్లి సంచిలో వేసిన డబ్బులే. చిల్లి సంచికి సిల్లు పడింది అనమాట. ఏమి లేదు మీ దగ్గర. చివరికి రేపు మళ్ళా నిజంగా చెప్తాను, మళ్ళా తొలకరి వర్షం పడిన తర్వాత దిక్కు దున్నటానికి మళ్ళా ఒక 5,000 పక్కన తెచ్చుకొని స్టార్ట్ చేయాలంతే. ఇన్నిసార్లు ఉన్నా కూడా కరెక్ట్గా మనం నిలబడలేకపోతే దేవుడు మనల్ని వదిలేస్తాడు. ఇంకా వదిలేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా, దానికి మొక్కదామంటే దాని తర్వాత చెప్తానే. అందుకని ఇక్కడ అంటున్నాడు, మాట తప్పని వాడు తన్ను తాను కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటున్నాడు చూడండి, బాగా బైబిల్ గ్రంథం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3 అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకోవాలి. ఓరకొరక మాట్లాడకూడదు, ఒట్టి మాటలు మాట్లాడకూడదు. దేవుని దగ్గర ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎక్కడికి? మందిరం కట్టడానికి. ఇది మైండ్లో ఉండాలి మీకు. మందిరం కట్టదామనే చెప్పొచ్చారు మీరు అందరూ కూడా. ఎక్కడ కట్టదామన్నారంటే అక్కడ హగ్గాయిలో వాళ్ళు కట్టారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటాం, చూద్దాం, ముగించుకుందాం, సమయం అయింది, టైం చాలా అయిపోయింది. లేకపోతే మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. అక్కడ మొదటి పత్రిక, సారీ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం తీసిరమ్మా. 4వ వచనం జాగ్రత్త చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఏ మందిరం కడుతున్నారు ఇప్పుడు? ఆత్మ సంబంధమైన మందిరం ఇది. దీన్ని కట్టడానికి ఏం కావాలక్క? సజీవమైన రాళ్ళు కావాలి. ఎన్ని రాళ్ళు తీసుకొస్తున్నావు నువ్వు? ఒక రాయి అయిన వచ్చిందా? వాళ్ళంటాం ఏమంటున్నాడు, పర్వతముల మీదకి ఎక్కి మానవుడు తెస్తాడంటున్నాడంట. పర్వతముల మీదకి ఎక్కి మాను తేవటం కుదురుద్దా? మరి ఇంటికి పునాది వేసుకోవడానికి ఆనందం తెచ్చావు మాను? సరంబి వేసిన ఇల్లు అంటే అవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇల్లు కట్టినట్టే కదా మందిరం ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? మరి ఎలా కట్టాడు? అన్ని వేసి కట్టాడు. మరి ఇది కట్టడానికి అంతా తీరిక ఉంది, అన్ని టైం ఉంది, డబ్బు ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంత ఉంది. మరి ఇది కట్టడానికి టైం ఎందుకు లేదు? డబ్బు లేదు, బలగం లేదు, ఆస్తి లేదు, బలం లేదు, ఎందుకు లేదు వీటి దగ్గర? ఆమేన్. దాని విలువ తెలియదు, దాని విలువ తెలియదు. ఇప్పుడు నిన్ను నన్ను ప్రభు అది అడుగుతున్నాడు, అక్క నిన్ను నన్ను ఏమంటున్నాడు తెలుసా? ఒక్కొక్క రాయైనా తెచ్చి ఈ మందిరం మీద పెట్టండి సార్. ఇది ఆత్మ సంబంధమైన మందిరం. కడుతున్నాం, మనం రోజు పోతున్నాం, కడుతున్నాం. తీరకున్నప్పుడల్లా పోతున్నావు, కడుతున్నావు. సమయం దొరికినప్పుడల్లా పోతున్నావు, కడుతున్నావు. తీరిక ఉండటం కాదు, తీరిక చేసుకుని పోయి కట్టాలి నువ్వు మందిరాన్ని. ఇప్పుడు దాకా ఇది ఇల్లు పని చేసుకున్నా అంటే ఇంటి పనికి వల్ల నీకు ప్రయోజనం ఉండదు, ఈ మందిరం కట్టడం వల్ల నీకు ప్రయోజనం. ఇప్పుడు దాకా పిల్లలను చూసుకున్నాను, భర్తను చూసుకున్నాను, ఇంట్లో వీళ్ళ వల్ల నీకు ప్రయోజనం ఉండదు. నీకు చివరిలో కూడా ఏమని మార్కులు వేస్తాడు తెలుసా? కడుపు నిండిన తర్వాత ఛీ ఏంది బోవు ఎట్టుంది అంటాడు. ఏ రోజైనా మెచ్చుకున్నాడా పాపం? అసలు నీ ముఖం నాకు చూపి కాకంటాడు. ఏంది ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడు, నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అంటాడు. అంత ప్రేమ ఏంది నీ మీద? నాకు అర్థం కాదు. నా ప్రాణం నీ కోసం పెట్టాను రమ్మంటే ఆయన మాత్రం మనకు నచ్చదు. సజీవమైన రాళ్ళను కట్టాలి. ఆ రాళ్ళ కోసం ఎవరైనా కష్టపడుతున్నారు అక్క, ఎవరైనా. నీ బాగానడి, నీ ఇల్లు కట్టడానికి బాగానడి. నీ ఇల్లు కట్టడానికి పనివాళ్ళు దొరకకపోతే ఏం చెబుతా తెలుసా? పనికిరా, నీకు అదిత్తా నిదిత్తా నిన్ను చెప్పి తెసపోతావు ఒక నీ ఇల్లు కట్టడానికి. 10 సార్లు బతిమలాడతావు కదా ఇంటికాడికి పోయి. నేను రాలేండి, నడువు నొప్పులు. నొప్పులైతే నేను అమృతంగా రాస్తారా? టాబ్లెట్ ఇప్పిస్తారా?
ఏమి లేదు, ఇద్దరం కుశియాలు కూర్చుంటే ఒక్కదాన్ని తీలేకపోతున్నారా, ఇద్దరం కుశియాలు కూర్చుందాం. ఏంది ఎంత బతిమలాడుతున్నావు, నీ ఇల్లు కదా, అదే దేవుని ఇల్లు కట్టడానికి నాకెందుకు అనుకుంటున్నావుగా? ఎప్పుడైనా ఇల్లు కట్టావా, ప్రయాసపడ్డావా? ఏ రోజైనా ప్రయాసపడ్డావా దేవుని ఇల్లు కట్టడానికి? సజీవమైన రాళ్ళు మనం. ఎన్ని రాళ్లను సంపాదించావు నువ్వు, ఒక్క రాయి అయినా తెచ్చుకొని వచ్చావా? ఆ రాయిగా నిలచబడి ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి మనం వచ్చామని చెప్పామన్నమాట. మందిరం కట్టడానికి వచ్చిన మనము ఇల్లు కట్టుకున్నాం, ఇళ్ళ పనులని, ఒళ్ళు పనులని, మన పనులని బిజీ అయిపోయి దేవుని మందిరం పనులు పడుచుకోలేదు. ఇప్పుడు నీకు దీవెన రావాలా, ఆశీర్వాదం రావాలా, శాపం రావాలా? మరిసిపోయి కూడా శాపం అనకూడదు, ఎందుకంటే మనకు రాకూడదని మన ఆశ. కానీ దేవుడు ఏమంటున్నారంటే, మీరు విస్తారముగా విత్తనాలు విత్తి ఆశతో ఎదురు చూస్తున్నారు, నీకు సహకరించే పంట రావటం లేదంట. చాలా బాధలలో ఉన్నారు, నిజంగా చెప్తున్నాను. మీకు అర్థం కావటం లేదు. కానీ కుదార్థంగా రాత్రి ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేసి ప్రశాంతంగా ఇంట్లో అన్నం తిని కంటు నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నీ ఇంట్లో. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఎన్ని రోజులైందో. ప్రతి వాళ్లకు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఏ వైపు నుంచి ఏమవుతుందో మీకు తెలియదు. మరిచిపోయి ఫోన్ ఎత్తితే ఏ వార్త వినాలని ఒక భయం. ఏం చెప్తారు? పిల్లోడు ఏడ పడిపోయాడని చెప్తాడు, ఇదిగో నీ పిల్లకి బాగలేదు, అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి, ఎమర్జెన్సీగా రమ్మని చెప్తాడు, ఇదిగో ఇంట్లో నుంచి బయటకు పోయిన భర్త ఇంకా రాలేదు, ఇక్కడ పడిపోయారు, చెప్తారు అర్థం కావట్లేదు. అందుకే నిద్ర వచ్చి రానట్టుగా నిద్రపోతుంటారు. ఇలా కాడ మందిరాల్లోనికి వస్తే ఏమి ఉండదు కనుక ప్రశాంతంగా నిద్రపోతారు. పదార్థంగా నిద్రపోయిన రోజు ఎన్ని రోజులైందో తెలుసా మీ జీవితాల్లో? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏ వైపు నుంచి ఏమొస్తుందో తెలియదు. ఇటువైపు ఉరిమితే టెన్షన్ మొదలవుద్ది నీకు, ఇటువైపు మెరుపు మెరిస్తే టెన్షన్ మొదలవుద్ది నీకు, ఇటువైపు ఎండల మేఘాలు బాగా ఉంటే వేసిన విత్తనాలు ఎండిపోతాయని టెన్షన్ మొదలవుతుంది నీకు. ఇన్ని టెన్షన్ల మధ్య నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు? 969 సంవత్సరాలు బతికాడంట ఒక ఆయన, మెతుస్సలా అని ఒక ఆయన. తర్వాత మళ్ళా వాడికి 800కి వచ్చింది, 700కి వచ్చింది, 600కి వచ్చింది, 500కి వచ్చింది, 400కి వచ్చింది, 150కి వచ్చింది, 120కి వచ్చింది. ఇంకా ఎందుకులని 70-80తోనే ముగించుకుంటున్నారు. 969 సంవత్సరాలు బతికినోడికి ఎంత టెన్షన్ ఉండాలక్క? 80 సంవత్సరాల కంటే ఈ జీవితంలో బుద్ధి పడితే మనిషిగా పట్టకూడదు అంటుంటారు అప్పుడప్పుడు కొన్నిసార్లు. ఎందుకని? నీ కష్టాలు అలాంటి. మరి ప్రశాంతత కావాలంటే నన్ను ఆనుకో అన్నాడు ఆయన. నేను ఏ దాని గురించి టెన్షన్ పడను, ఎప్పుడు టెన్షన్ పడిన అంటే, ఎందుకు పడవన్నా, నీకు కష్టాలు బాధలు లేవంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకున్నాను. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా పనిలో, దేవుడి పని ఆయన చూసుకుంటాడు ఏది జరిగిన. ఒకవేళ నేను ఇంటికాడ పెట్టినటువంటి ఏదైనా పాడైపోవాలంటే ఆయనే చూసుకున్నాడు. ఇది పాడైపోవాలని ఆయన నిర్ణయించాడు, పాడైపోద్ది, నాకెందుకు? దానికి తగిన 2 ఆశీర్వాదం మళ్ళీ నాకు రెడీ చేసి పెట్టాడు. కాబట్టి సజీవమైన రాళ్ళను కట్టడానికి నీకు టైం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. సజీవమైన మందిరం కట్టడానికి టైం ఉందా లేదా మీకు? మనం ఇశ్రాయేలుతో ఇప్పుడు సమానం. అగ్గాయితో మాట్లాడినట్టు మనతో మాట్లాడుతూ ఇప్పుడు టైం ఉందా లేదా? లేదుగా. లేదు కాబట్టి వాళ్ళతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు. టైం లేని నీ కష్టం అంతా వ్యర్థమగును. ఏందయ్యా మమ్మల్ని శపిస్తున్నామంటే, నేను శపించింది కాదు, బైబిల్లో మాట చెప్తున్నా. టైం లేని కష్టం అర్థమైపోతుంది. అన్నిటికీ సమయం ఉన్నది. అప్పుడప్పుడు చెల్లెలు పడుతుంది, నిజంగా బలి బాగుంటుంది. అన్నిటికీ సమయం ఉన్నది, దేవుని పనికి మాత్రం సమయం లేదు. అన్నిటికీ. దేనికని లేదా? ఇంట్లో ఉదాహరణకు మీ వాళ్ళ కూరికన్నా బాగలేదనుకో, మీ చెల్లెలు ఫోన్ చేసి, అక్క నాకు నా కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్ జరుగుతుంది రావంటే, మా ఇంట్లో మనిషి బాగాలేకపోతే పిలుస్తువా, నీ ఇష్టం అన్నవా? ఇప్పుడు అన్నవమ్మా? ఏ రోజు అంత అన్నావా? ఒక పూట తినలేవు, నీకు ఇట్టున్నామని చెప్పి మేము అన్ని మానుకొని ఇంట్లో పడి ఉంటామేనా?
ఆఫ్టర్ అరగంట తోటి నువ్వు వాడికి పోతే 4 తగాదలు 3 బూతు మాటలు 8 సార్లు వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి నువ్వు వేసిన గిఫ్ట్ కాడ కూడా నిన్ను అట్టిట్టని ముఖం చిన్న బుచ్చుకొని నిన్ను వెనక్కి పంపించే ఆడికే రెడీ అయిపోయినావే. సజీవమైన మందిరం కట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు? మందిరానికి రావటానికి కూడా మీకు టయాలు లేవు తెలుసా ఈ రోజుల్లో. నిజంగా చెప్తున్నాను, మందిరానికి కరెక్ట్గా రావటానికి కూడా మీకు టైం లేదు. ఎందుకయ్యా అంటే లోకములోనికి జారిపోతున్నాడు, దిగిపోతున్నాడని వాడికి కూడా తెలియదు. రాత్రి మొన్న చెప్పాను, నరవ మీద ఉన్నోడు కిందికి జారుతున్నాడని వాడికి కూడా ఈరోజు నీకు అర్థం కావట్లా. దేవుని గురించి అసలు నువ్వు ఇప్పుడు ఇంటికాడ పని చేసుకుంటూ దేవుని ప్రార్థనని నీ మనసులోని కూడా రావట్లేదంటే నువ్వు దిగజారిపోయినావని అర్థం. నీకు ఒక టెన్షన్ లేదని అర్థం. అందుకని నువ్వు మళ్ళీ ఏం చేయాలి? దిగజారిపోతున్నా నువ్వు పైకి రావటానికి సిద్ధపడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, ఇప్పుడు మేము నీ మందిరం కట్టడానికి రెడీ అయిపోతాం అంటున్నాడు. ఏంది ఎంత ప్రశాంతంగా ఉన్నా నువ్వు ఏంది మందిరం కట్టడానికి అంటున్నావు అంటే, వాళ్ళు ఇల్లు కట్టుకుంటేనంట వాన పడితే కారుతున్నాయంట. ఎండకంట ఆ ఇళ్లలో కంటే సూర్యుడు అంట మెరిసిపోతున్నాడు అంట ఇళ్లలోకి. ఏందబ్బా పైన కప్పు బాగుంది, ఏందబ్బా మంట మండుతుందంటే ఎండ ఎక్కువైపోయింది. నాకేం చేద్దాం మనం? పండుకోవటానికి ఇళ్లలో స్థలం సరిపోవట్లా, మంచం పొడుగు జాలట్లా, రాత్రి గాలి ఆడక అట్టు బొరిలాడి ఇట్టు బొరిలాడి నిద్ర రాక ఇబ్బందులు పడిపోతాను. ఎందుకంట దేవుడు చెప్పిన మాట ఇది, అన్నిటికీ సమయం ఉన్నది, నా పనికి సమయం లేదా. అంత బాగా మాట్లాడాడు అగ్గైతే. నిజంగా మాట ఉరియమన్నారు మిమ్మల్ని. దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట ఎద్దు దయచేసి, మాట మొక్కుబడి. అందుకే కావాలంటే మీరు అన్నట్టు ఎక్కడుందంటే పైన చూడండి, 5వ అధ్యాయము ఆ ప్రసంగి గ్రంథము పైన వచ్చిన చూడండి, అయ్యే ఉన్నది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను వివరించాలి. అయ్యే ఉన్నాయి, కావాలని చూడండి. ప్రసంగ 5 కింది చదువుకుంటాం. కిందికి రండి. 2, 3 చదివారా? 4 నుంచి చదువు. నీవు దేవునికి అంటే మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయగాకు. బుద్ధిహీనులందరూ ఆయనకిష్టం లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపక ఉండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మొక్కుబడి అన్నాడు. పాత నిబంధన కాబట్టి మొక్కుబడి అన్నాడు. కొత్త నిబంధన నువ్వు మాట ఇచ్చి చేయకుండా ఉండటం కంటే మాట ఇయ్యకుండటమే మంచిది. మిమ్మల్ని ఎవరు మాట ఏమన్నారు? ఎవరు మాట ఏమన్నారు అక్క? అమ్మా అక్క, ఎవరు మాట ఏమన్నారు మిమ్మల్ని? దేవుడికి మాట ఇచ్చారుగా, ఇచ్చినారా లేదా? దేవునికి మాట ఇచ్చారా లేదా? ఎందుకు ఇచ్చారు దేవునికి మాట? అమ్మాయి ఎందుకు ఇచ్చారు దేవుడికి మాట చెప్పండి. ఎందుకు ఇచ్చారు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తాను, టైం అయిపోయింది, చాలా అయింది. ఎందుకు ఇచ్చారు అక్క దేవుడికి మాట? ఈయన వాళ్ళతో అడగట్లా, ఇచ్చిన వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకు ఇచ్చారు దేవుడికి మాట? నిజం, ఎందుకు ఇచ్చారు దేవుడికి మాట? అప్పుడు పరిస్థితిని బట్టి ఇచ్చావు, అది నిజం. అంతే కదా? అంతేనా కదమ్మా? అప్పుడు ఒక పరిస్థితి ఉంది నీకు, ఆ పరిస్థితిని బట్టి ఇచ్చావు. ఆ పరిస్థితులు ఇచ్చినప్పుడు మాటగా తీయాల్సింది, బాగు చేయ ప్రభు, నేను నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను, అంతే. మాట ఇచ్చిందావు ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోవటం అంటే ఏంది? నీ శరీరం మొత్తం నీ కంట్రోల్లో ఉంటుందని అర్థం. నీ శరీరం మొత్తం నీ కంట్రోల్లో ఉందా? నీ కళ్ళు, నీ చూపు, నీ యొక్క నోరు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ తలంపులు నీ కంట్రోల్లోనే ఉండాలి. దాటిపోకూడదు నిన్ను. ఎందుకంటే నీకు ఏమంటే భయం ఉంది? మాటిచ్చానని భయం ఉంది. అందుకనే భయమున నువ్వు కంట్రోల్గా ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా కంటే మాట ఇయ్యకపోతే, ఆ రోజు ఇచ్చావు, ఈరోజు నిలబెట్టుకోకపోతే దేవుడు నిన్ను నన్ను ఒకరోజు లెక్కడుగుతాడు. కాబట్టి మందిరం కట్టడానికి వచ్చినారు వాళ్ళు, మందిరం పని మర్చిపోయి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు.
ఈరోజు సజీవమైన మందిరం కట్టడానికి మనం వచ్చాము, మరిచిపోయి మన పనులలో ఉన్నారేమో ఆలోచించండి. మర్చిపోయారు. గుర్తుంటది అసలు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఈరోజు ఆదివారమా, గుర్తే లేదు. మరి ఏంది అంత బిజీ అయిపోయినవా? ఆదివారం అని గుర్తుకోలేదక్క. మన మా చెల్లెలు చెబుతుంది, మన శుక్రవారం ఉపవాస ప్రార్థన గుర్తు లేదంట పాప మా అమ్మాయికి. ఊరొకళ్ళ తల్లిలే చెప్తాను, మా అమ్మాయిని చాలా మంది గుర్తులేదు. ఎందుకంటే ఎందుకు గుర్తులేదు? బిజీ అయిపోయారు కదా మీరు. బిజీ అనుకో తల్లి, ఏమనుకోవద్దు, బిజీ అనుక ఆ పనులలో పడిపోయింది, అసలు గుర్తే లేదు. ఎందుకు గుర్తులేదు? దీని మీద గుర్తు కొద్దిగా శ్రద్ధ ఉంటే కదా. ఎక్కడో ఉన్న నాకు టెన్షన్, అమ్మో 10ంటికి పోకపోతే బాగుంటుంది, 11ంటికి తొందరగా ఎక్కడో గుంటూరు కాడ ఉన్న నేను రాత్రి 11ంటికి బండి ఎక్కి 2 గంటలకు వచ్చి 4 గంటలకి ఆడ దిగి మళ్ళా 6-7 గంటలకు లేచి చేయాల్సిన అవసరం ఏంటంటే భయం. మీకోసం కాదు, మళ్ళీ మీరు అనుకుంటారేమో ప్రకాష్ ప్రార్థన పెట్టదని మీరు ఏమన్నా అనుకుంటారని కాదు, అనవసరంగా దేవుడికి మాట ఇచ్చానని భయం. ఈ దేవుని పని చేస్తానని ఒకరోజు వాగ్దానం చేస్తున్నాను దేవుని మందిరంలో. ఎన్నో ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు ఎవరు చేస్తారు వీళ్ళందరి మధ్యలో వెళ్ళిపోలా, ఒక భయం. దేవుడికి మాట ఇచ్చాను, చెయ్యకపోతే నన్ను పూతిలోకి పునాదిలోకి తొక్కేస్తాడన్న భయం. మనుషులకు మాట ఇలా, మనం దేవుడికి ఎన్నో అనుకుంటారు. నాకు అదే చెప్పారు కదా, మీరు చేసే పనులంట మనుషులకి ఎలాగ ఉంటాయంట, అపహాస్యంగా ఉంటాయి, వ్యర్థంగా ఉంటాయి, వాళ్ళు ఏలం చేసినా పట్టించుకోవద్దు అన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కోసం. మాట ఇవ్వటం చాలా ఈజీ అక్క, నిలబెట్టుకోవటం కదా, అవునా? చాలా కష్టం పాపం. ఎంత కష్టం అంటే వాళ్ళ గుండెలు, వాళ్ళ శరీరం మొత్తం కూడా ఆ టైంలో రెడీగా ఉండాలి. పిల్లలు ఉన్నారు పాపం, వాడికి వచ్చాడు, బొడ్డోడు వచ్చాడుగా, వాడు పాపం ఉన్నాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు బూత్ మాట్లాడుకుని ఎంత భయంతో ఉంటారో అలా తెలుసు. మాట్లాడినమ్మటి కొడతాను ఊరిని. వాళ్ళు అంటారు, నన్ను ఎందుకు కొట్టామంటారు, నా దగ్గరికి ఊరు రమ్మన్నారు. మాట్లాడితే కొడతాను ఊరినైనా. అందుకని వాళ్ళు ఎంత కాడైనా ఒకవేళ కంట్రోల్ ఉంటారు కానీ నా కాడికి వచ్చినప్పుడు మాత్రం భయంతో ఉంటారు ప్రతివాడు. ఎందుకంటే బాబాయ్ కొడతాడు. నిజంగా నేనేం చెడిపోవటానికి కొట్టట్లేదు, మంచి కోసం, వాళ్ళకు మేలు కోసమే ప్రతిదీ చేయాలనుకునేది. దేవుడు మనం లేని చెడిపోవటానికి కొట్టడు, మంచి కోసమే. అందుకే చెప్పాను. వాళ్ళు అంటారు ఏందంటారు, వాళ్ళని పిలిచిన తర్వాత చదువు చెప్తుంటాను కూర్చోబెట్టి, అయ్యి నేర్పిస్తుంటాను, కొద్దిోడి ఎండకు తిరగకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఆటలు ఆడుకుంటాను, తర్వాత ట్యూషన్ చెప్తానంటాను. ఫ్రీయే. ఎందుకు? వాళ్ళు నా మాట వింటే నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, అంతే కదా. మనం దేవుని మాట వింటే దేవుడు మన కోసం ఏదైనా చేయడా? ఏదైనా. దేశం మొత్తం కరువు ఉందంట, ఈ సాకుకు మాత్రం 100 అంతల పంట పండిందంట. అది అసలు ఆశ్చర్యమా కాదా? ఐగుప్తు దేశం మొత్తము తెగులు వచ్చిందంట, గోషేనులో మాత్రం తెగులు కూడా రాలేదంట. ఐగుప్తు దేశం మొత్తం మీద వడగండ్లు వాన పడిందంట, గోషేను వాళ్ళ పొలాల్లో వాన కూడా పడలేదంట. అది ఒక ఆశ్చర్యమా కాదా? నువ్వు ఉన్న ప్రాంతం మొత్తానికి జబ్బులు వస్తాయి, నీకు మాత్రం రాదు. నువ్వు దేవుని కాపుదలలో ఉన్నావు, నీకు తెలియదు అది. అందరూ అంటారు ఏందని, చాలా మంది అంటారు కరోనా ఏదన్నా వచ్చినప్పుడు అంటువ్యాధులు పట్టుకోకూడదని. పట్టుకున్నా కూడా నీకు రాదంతే, నీ కాపుదల దేవుడు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చెప్పింది ఏంటంటే, మాట ఇచ్చారు ఏదామని, మందిరం కడతామని. ఉంది కదయ్యా మనకంటే ఈ మందిరం గురించి మాట్లాడతాడని. సజీవమైన మందిరం కడతానని మాట ఇచ్చారు. ఊరికి అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నా మనుషులు కనొద్దు, దేవుడికి మాట ఇచ్చావు, కట్టకపోతే ఆయన చూసుకుంటాడు. సమయం లేదంటే ఆయన చూసుకుంటాడు, నాకేం టైం లేదు. సమయం లేకపోతే ఒకసారి కొంతమంది, ఒక పాస్టర్ గారు అన్నాడు, నేను మొన్న పోతే టైం లేదు అని తిరిగానయ్యా, తీసుకొచ్చాడు 3 వారాలయ్యా బెడ్ మీద నేను దిగలేదు, హాస్పిటల్ అంటున్నాను. ఇప్పుడు ఏం చేసినావు అన్న, కట్టెలు ఆ పొలాలు అయ్యిందంటే బెడ్ మీద నుంచే లేకపోతున్నాను, అవన్నీ ఊరికి కావాలయ్యా. అప్పుడు అదే చూసుకుంటే ఇవన్నీ లేదుగా. టైం దేవునికి ఇయ్యి, నీకు దేవుడు టైం ఇస్తాడు. నువ్వు దేవుడికి టైం ఇవ్వకపోతే నీ టైం కూడా తీసుకుంటాడు ఆయన. ఓకే. కాబట్టి మాట ఇచ్చిన మనము మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోకపోతే నీ కష్టార్జితం అర్థం చేస్తాడు. ఎందుకు మాట ఏమిచ్చామంటే, వాళ్ళు మందిరం నిర్మాణం కడతామని మాట ఇచ్చారు. మనము కూడా ఈ ప్రపంచము పాడైపోయింది, సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి
రెడీగా ఉందా? ఓకే, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.